ప్రియమైన దేవుని సంగమా, ప్రస్తుత దినాలు మీ అందరికీ తెలుసు. లెంట్ దినాల్లో మనం ఉన్నాం. మనం అంటే మనం కాదు, క్రైస్తవ సోదరులు, మన సోదరులు అందరూ ఉన్నారు. ఎందుకు నాకు ప్రత్యేకంగా లెంట్ గుర్తొచ్చిందంటే, కొంతమంది నన్ను డేట్లు అడిగారు. అన్న, మాకు సభలకు 3 రోజుల డేట్లు కావాలి, సభలకు 2 రోజుల డేట్లు కావాలని అడిగారు. మీకు తెలుసు కదా, నా డేట్లు 5-6 నెలల ముందు అయిపోతాయి. అలా నేను డిసెంబర్లోనే చాలామందికి సెప్టెంబర్లో డేట్లు ఇచ్చేసినవి ఉన్నాయి. వచ్చే 2024 జనవరి డేట్లు కూడా ఇప్పుడు ఇచ్చేసినవి కొన్ని ఉన్నాయి. అంటే డిసెంబర్వి కూడా 2023 డిసెంబర్వి, 24 జనవరిలో కూడా మొదటి వారంలో కొన్ని డేట్లు ఇచ్చేసినటువంటి సందర్భాలు ఇప్పుడు ఉన్నాయి. అంత వేగంగా డేట్లు అయిపోతూ ఉంటాయి కదా. మార్చి నెలలో ఒక ఆయన ఏప్రిల్లో కావాలి, మేలో కావాలని డేట్లు అడుగుతుంటే నేను అన్నాను, ఏప్రిల్లో మేలో ఖాళీ లేవు సోదరా, ఆల్రెడీ ఇచ్చేసాను. నేను కావాలనుకుంటే మార్చిలో ఏమైనా 1-2 రోజులు ఇవ్వగలను అంటే ఆయన అన్నాడు, మార్చిలో మేము సభలు పెట్టలేమండి అన్నాడు. అన్నాను, ముహూర్తాలు ఏమైనా ఉంటాయా? మంచి రోజు, చెడ్డ రోజు, శుభదినము, అశుభదినము ఏమైనా ఉంటాయా వాక్యం ప్రకటించడానికి? సమయమనక అసమయమనక వాక్యమును ప్రకటించము అనే వాక్యం సెలవిస్తుంది కదా. తిమోతి పత్రికలో పౌలు గారు చెప్పారు కదా. నీకేమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా, ఏంటి, వాట్ ఈస్ ద మ్యాటర్ అంటే ఆయన అన్నారు, బ్రదర్, లెంట్ డేస్ బ్రదర్, లెంట్ డేస్లో మేము సభలు పెట్టిన ప్రజలు రారు బ్రదర్ అన్నాడు. లెంట్ డేస్లో సభలు పెట్టిన ఎవరు రారట? మన వాళ్ళే రారట. క్రైస్తవులు వాక్యానికి రాని దినాలు ఉంటాయా అని ఆశ్చర్యపోయాను. మరి ఏం చేస్తారు బ్రదర్ అంటే, చర్చికి వెళ్తాం బ్రదర్, ఉపవాసాలు ఉంటాం, అక్కడే ఉండాలి, ఇంకా తప్పదు బ్రదర్, ఇది మా ఆచారం, సో కాబట్టి అక్కడే ఉండాలి, కాబట్టి ఇంక మీరు సభలు పెట్టినా మేము రాలేం బ్రదర్ అంటే నాకు బాధేసింది. ఎందుకు బాధేసిందంటే, సభలలో వినిపించేది ఏంటి? వాక్యమేగా. ఎవరి సభలవి? మన తండ్రివేగా, మన దేవునివేగా, మన ప్రభువేగా. మన ప్రభువును గూర్చి ప్రకటించడానికి సభ నిర్వహిస్తుంటే మన వాళ్ళే రాలేము అంటున్నారంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనిపించింది నాకు. ఏ విధంగా ఈ సన్నివేశాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే, వాళ్ళు అంటారు, లేదండి ఆఫ్టర్ లెంట్ మీరు పెట్టుకోండి, ఎందుకంటే అప్పుడు మేము ఫ్రీగా ఉంటాం కాబట్టి వస్తాము, ఇప్పుడు మాత్రం రాలేము, ఎందుకంటే మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటాం, ఉపవాస దీక్ష పాటిస్తున్నాం అంటారు. మరి కొంతమంది ఈ 40 దినాల్లో శుభకార్యాలు జరగకూడదు అనే నియమాన్ని తీసుకొచ్చారు. అంటే శుభకార్యాలు అంటే పెళ్ళిళ్ళు కానీ, ఇళ్లలో దిగటాలు కానీ, పుట్టినరోజులు కానీ, లేకపోతే ఇంకేమైనా పుష్పవతి వేడుక కానీ, సంథింగ్ ఏదైనా ఉంటే, కొత్తవి కొనుక్కోవడం కానీ, కొత్త బండి కొనడం కానీ, కొత్త వాహనం కొనడం కానీ, ఇలాంటివి ఏమైనా ఉంటే మేము అలాంటివి చేయలేమండి, ఈ 40 దినాల్లో మేము శుభకార్యాలు చెయ్యము అని కొంతమంది. మరికొంతమంది పురుషులు ఈ 40 దినాల్లో మనం గడ్డాలు కూడా గీసుకోమన్నారు. అంటే షేవింగ్ చేసుకోరనమాట, క్లీన్ షేవ్ ఉండదు, ఖచ్చితంగా గడ్డం పెంచుకోవాలి, కొంచెం దీనంగా బాధగా కనబడాలి. లుక్ ఎలా ఉండాలంటే, పై లుక్ ఎలా ఉండాలంటే బాధగా ఉండాలి, సాడ్గా ఉండాలి. సో కాబట్టి ఈ 40 దినాల్లో మేము గడ్డాలు కూడా పెంచుకునేది లేదు, తెగేసి చెప్పేశారు. ఆ పెంచుకునేదే ఉంది, తీయించుకునేది లేదు, తెగేసి చెప్పేశారు. సో ఇది పరిస్థితి. మంచి బట్టలు కట్టుకోము, అంటే కాస్ట్లీ చీరలు కానీ, కాస్ట్లీ వస్త్రాలు కానీ ధరించేది లేదు. ఈ 40 దినాలు సెపరేట్ ఉంటాం. ఓకే చెప్పారు. విన్నప్పుడు నేను అన్నాను, మరి మేము క్రైస్తవులమే కదా, మేము ఎందుకు చేయట్లేదు? ఇది నాకు వచ్చిన ప్రశ్న. ఇది నేను క్రీస్తుని వెంబడిస్తున్నవాడను, నేను ఎక్కడైనా సరే ధైర్యంగా చెప్తాను ఆమె క్రిస్టియన్ అని. నేను క్రైస్తవుని అని చెప్పుకోవడానికి చాలా గర్వపడతాను. నన్ను అవమానించే చోట కూడా నేను క్రైస్తవుని అని చెప్పుకుంటాను. ఒకవేళ నన్ను ఎవరైనా అవమానించాలనుకున్నా సరే అక్కడికి వెళ్ళి కూడా నేను క్రైస్తవుని అని గర్వంగా చెప్పుకుంటాను. ఒకవేళ ఎక్కడైనా క్రీస్తుకి అవమానం కలిగే పరిస్థితులు వచ్చి, అది నా బంధువర్గమైనా, నా స్నేహితులైనా, నా చుట్టుపక్కల వారైనా, నా ఎవరైనా సరే క్రీస్తుని అవమానపరిచే పరిస్థితులు ఎక్కడైనా తలెత్తినా కూడా నేను అక్కడికి వెళ్ళి మాట్లాడతాను, నా క్రీస్తు పరిశుద్ధుడు, నా క్రీస్తు గొప్పవాడు, నా క్రీస్తు లాంటి వారి ప్రపంచంలో ఎవరూ లేరు, ఆయన పాదాలకు సరిపోయేవారు కూడా, ఆయన పాద ధూళికి సరిపోయేవారు కూడా నా దృష్టిలో ఎవరూ లేరు, అంత పరిశుద్ధుడు ఆయన,
అంత యథార్థవంతుడైన, అంత నీతిమంతుడైన అలాంటి క్రీస్తును నమ్మినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అలాంటి క్రీస్తును వెంబడిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అలాంటి క్రీస్తును నా భుజాల మీద మోస్తూ ఊరూరు తిరుగుతున్నందుకు నేను చాలా సంబరపడుతున్నాను. నా జీవితమే ధన్యమైందని చెప్పుకుంటూ ఉంటాను. నా ప్రభు అంటే నాకు అంత ఇష్టం, నా ప్రభు అంటే నాకు అంత ప్రేమ. ప్రభువుని అంతగా ప్రేమిస్తున్న నేనెందుకు ఈ 40 దినాల ఉపవాసాన్ని పాటించట్లేదు? నాకు వచ్చిన ప్రశ్న. నాకు ప్రశ్న వచ్చిందంటే నేను ఎప్పుడు కూడా ఎవరిని అడుగుతాను తెలుసా? నాకు ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. నాకు ఎన్ని డౌట్స్ ఇచ్చినా ఎప్పుడైనా సరే కాల్ చేస్తాను. కాల్ చేస్తే నా డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తారు. నాకు వాక్యాన్ని నేర్పించారు, ఇప్పటికీ నేర్పిస్తూనే ఉంటారు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? బైబిలు, దేవుని వాక్యం, యేసుక్రీస్తు. సో ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా నేను వెతుక్కునేది బైబిల్లోనే. ఎందుకంటే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం బైబిలే. లేకపోతే మీనింగ్లెస్ లైఫ్ నాది, మీనింగ్లెస్. చాలామంది పేరు ముందు చాలా పెట్టుకుంటారు, పేరు తర్వాత కూడా చాలా పెట్టుకుంటారు. నా డిగ్రీలు ఇవి అని. నా పేరు ముందు కానీ నా పేరు తర్వాత కానీ ఎప్పుడు ఉండేది నా క్రీస్తే. ఎందుకంటే నా వాట్సాప్లో కూడా మీరు చూసే ఉంటారు, సర్వెంట్ ఆఫ్ సర్వలోక న్యాయాధిపతి, సర్వెంట్ ఆఫ్ ముల్లోక మహాయోధుడు అని రాసుకుంటాను. నేను చాలా ఇష్టపడి రాసుకుంటాను. ఆమె సర్వెంట్ ఆఫ్ సర్వలోక న్యాయాధిపతి, ఆమె సర్వెంట్ ఆఫ్ ముల్లోక మహాయోధుడు. అంటే మీకు తెలుసు అవి నా ఆల్బమ్ నేమ్స్ అని. సో అయినప్పటికీ అది నా క్రీస్తు కాబట్టి, నా ప్రభువు కాబట్టి, నా తండ్రి కాబట్టి నేను గౌరవంగా గర్వంగా నేను ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాను, ఆమె సర్వెంట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో అలాంటి యేసుక్రీస్తును ముందు పెట్టుకుని ఆ యేసుక్రీస్తు ద్వారా నేర్చుకుంటున్నటువంటి నేను, నాకు వచ్చిన ఎనీ కైండ్ ఆఫ్ డౌట్, నేను బైబిల్ని అడిగితే, ప్రభువా 40 దినాలు నేను ఉపవాసం ఉండాలా ప్రభువా, ప్రభువా నేను ఉండాలా ప్రభువా, చెప్పు ప్రభువా, నువ్వు ఉండమంటే ఉంటాను ప్రభువా అని అడిగాను నేను ఆయన్ని. అడిగితే ఆయన అన్నారు, ఉండక్కర్లేదు నాయన అన్నారు. అందుకే నేను ఉండట్లేదు. ఇది నిజం. ఉండమని నువ్వు చెప్తే నేను ఉంటాను ప్రభా, నీ మాట కాదనే ధైర్యం నాకు లేదు, నీ మాట కాదని ఏ పని చేసేటువంటి శక్తి కూడా నాలో లేదు. నేను ఉండనలాగా. ఒకవేళ నీ మాట కాదని ఏదైనా తప్పు చేసినా మీ పాదాలు పట్టుకుని క్షమాపణ కోరుకుని, మారు మనసు పొంది క్షమాపణ కోరుకునే మంచి హృదయం నాకుంది. అదే హృదయం కలిగి ఉండమని అందరికీ నేర్పించే బోధన అది కనుక నేను మీ వాక్యానికి వ్యతిరేకంగా ఏది చేయలేను కనుక ప్రభువా ఏం చేయమంటావు ప్రభువా అంటే ఆయన అంటారు, 40 దినాలు ఉండాలన్న నియమం ఇది ఈ టైంలోనే, మార్చి ఏప్రిల్లోనే మీరు ఉండాలన్న నియమం అయితే నేను పెట్టలేదు నాన్న. నేను పెట్టలేదు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఇది ఆజ్ఞగా తీసుకోవాల్సిన అవసరత లేదు. సో ఆజ్ఞగా నువ్వు చేయాల్సిన అవసరత లేదు అని ప్రభు నాతో మాట్లాడతారు. వాక్యాన్ని అడిగితే నా ప్రభు నాకు చెప్పేది అదే. అలా నేను ప్రభు దగ్గర నేర్చుకుని ఈరోజు మీ అందరికీ నేర్పిస్తున్నాను. ఆ విషయం ఏమిటంటే, మరి 40 దినాలు జరుగుతుంది కదా, ఇది ఎలా వచ్చింది అంటే ఎప్పుడో ఎవరో మనవాళ్లే ప్రారంభించింది. ఇది ఒక మనిషి హృదయంలో పుట్టిన ఆలోచన, ఎప్పుడో ప్రారంభమైంది ఇది. మన పెద్దలు, మన పూర్వీకులు దాన్ని అంగీకరించి అందులో కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి ఇది నడుస్తుంది. తప్పే ఉందండి అని మీరు అడగొచ్చు. అఫ్కోర్స్ నేను తప్పు పట్టట్లా. ఇప్పుడు నేను చేయట్లేదు కాబట్టి మీరు చేయొద్దని నేను చెప్పట్లేదు. నా ఉద్దేశం అది కాదు. దయచేసి పాజిటివ్గా ఉండండి. నా ఉద్దేశం ఏంటంటే, చేసేవాళ్ళను తప్పు పట్టడానికి నేను ఇక్కడ నిలబడలేదు, చేసేవాళ్ళది తప్పు అని చెప్పడానికి కూడా నేను ఇక్కడ నిలబడలేదు, దానివల్ల నాకేదో నష్టం జరుగుతోందని చెప్పడానికి కూడా నేను ఇక్కడ నిలబడలేదు. అసలు ఉపవాసం అంటే ఏంటి? ఈ 40 దినాలు ఒకవేళ ఉపవాసం చేయదలిస్తే ఎలా చేస్తే బాగుంటుంది? అయినా ఉపవాసం 40 దినాలేనా బైబిల్ ప్రకారంగా అని అంటే, బైబిల్ నాకు ఇచ్చిన ఆన్సర్, ఉపవాసం అనేది 40 దినాలకు సంబంధించింది కాదు, నీ జీవిత కాలానికి సంబంధించింది. నువ్వు 40 రోజులు ఉపవాసం చేస్తావా, 365 రోజులు చేస్తావా అంటే 365 రోజులు చేసే ఉపవాసమే బైబిల్లో ఉంది తప్ప 40 రోజులు చేసే ఉపవాసం బైబిల్లో లేదు. నాకు దొరికిన ఆన్సర్ అది. ఇంతకీ ఏంటి ఉపవాసం అంటే అని మీరు, తెలుగులో వ్యాకరణం ఉంటుంది. తెలుగులో ఆంధ్ర తెలుగు భాష నిఘంటువు అని ఒకటి ఉంటుంది. ఆ నిఘంటువులో ఉపవాసము అన్న పదాన్ని మనం వెతికితే, ఆ ఉపవాసం అన్న పదానికి సరైన అర్థాన్ని ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు తెలుసా? తెలుగులో ఉపవాసము అంటే అర్థం ఏంటో తెలుసా? పూర్తిగా నోటికి తాళం వేయుట.
ఏంటి ఉపవాసం అంటే? పూర్తిగా నోటిని కట్టుకొనుట. అంటే సమస్త ఆహార పదార్థాలని లేదా సమస్త తాగేటువంటి ద్రవ పదార్థాలని, ఘన పదార్థాలని పూర్తిగా విడిచిపెట్టడాన్ని ఉపవాసం అని ఒక కోణంలో చెప్తారు. అదేవిధంగా ఈ ఉపవాసాన్ని పలు విధాలుగా కూడా చెప్పొచ్చు. అది ఎలా అంటే, నిత్యము ఉపయోగించే ఒక అవయవానికి నిత్యము వాడుకైన పద్ధతిని ఆపివేయటం ఉపవాసం అంటారు. ఉదాహరణకి కాళ్ళకు చెప్పులకు అవినాభావ సంబంధం ఉంది. కాళ్ళు ఉన్నాయి అంటే దానికి ఏముంటాయి? ఆటోమేటిక్గా చెప్పులు ఉంటాయి. రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. నేను చెప్పుల్ని త్యజించటాన్ని కాళ్ళకు ఉపవాసంగా అభివర్ణిస్తారన్నమాట. అర్థమైందా? చెప్పుల్ని విడిచిపెట్టడాన్ని దేనికి ఉపవాసంగా అభివర్ణిస్తారు? కాళ్ళకు ఉపవాసంగా అభివర్ణిస్తారు. వస్త్రానికి దేహానికి సంబంధం ఉంది. వస్త్రం లేకుండా దేహం ఉండలేదు కూడా. సో వస్త్రాన్ని పరిత్యజించడం దేహానికి ఉపవాసం. ఇలా పలు విధాలు. ఇవి భౌతికమైన విషయాలు. పొట్టలోనికి ఏం వెళ్లకుండా ఆపడం. మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు, ద్రవ పదార్థాలు, ఘన పదార్థాలు. వాటిని ఆపటాన్ని పొట్టకు ఉపవాసం. నీరు తాగటం మానేయటం, అది కూడా మన జీర్ణ వ్యవస్థకి ఉపవాసం. సో ఈ విధంగా ఉపవాసం అన్న పదానికి రకరకాల నిర్వచనాలు భౌతికంగా ఉంటాయి. ఇక ఆత్మీయంగా ఆలోచిస్తే, చెడ్డవాటిని చూస్తూ ఉన్న కళ్ళు చెడ్డవాటిని చూడటం మానేయటాన్ని కళ్ళకు ఉపవాసం. చెడ్డ మాటలు మాట్లాడుతున్న నోరు చెడ్డ మాటలు మాట్లాడడం మానేయటాన్ని నోటికి ఉపవాసం. చెడ్డవి తింటున్నటువంటి హృదయం అవి తినడాన్ని లేదా వినడాన్ని ఆపటాన్ని చెవులకు ఉపవాసం. చెడు క్రియలు చేస్తున్నటువంటి చేతులు చెడు క్రియలు చేయడాన్ని మానేయడాన్ని చేతులకు ఉపవాసం. చెడు నడతలు నడుస్తున్నటువంటి పాదాలు వాటిని మానేయడాన్ని పాదాలకు ఉపవాసం. ఈ విధంగా అటు భౌతికంగా ఉపవాసాలు ఉన్నాయి, ఇటు ఆత్మీయంగా ఉపవాసాలు ఉన్నాయి. ఉపవాసము అన్న పదాన్ని మనం నిర్వచిస్తే ఆ అవయవానికి లేదా ఆ జీవితానికి అలవాటైపోయిన దాని నుండి వేరు చేయడమే ఉపవాసం. ఇందులో శాశ్వతంగా వేరు చేసేవి ఉన్నాయి, కొన్ని దినాల పాటు వేరు చేసేవి ఉన్నాయి. ఇప్పుడు ఆహారాన్ని మనం శాశ్వతంగా వేరు చేయలేం. ఎందుకంటే ఆహారం మనం తీసుకోకపోతే మనం చచ్చిపోతాం. సో కాబట్టి శాశ్వతంగా వేరు చేయలేము ఆహారాన్ని. కొంత సమయం మాత్రమే వేరు చేయగలం. కానీ వ్యర్థమైనవి ఉన్నాయి చూడండి, చెడ్డ ఉన్నాయి చూడండి, ఆ చెడ్డ వాటిని మనం జీవితాంతం వేరు చేయగలం. ఉదాహరణకి మీరు సిగరెట్ కాల్చేవారు అయితే కనుక, బాగా అలవాటు పడిపోయిన ప్రాణం అయితే కనుక, చాలా సంవత్సరాల పాటు పెట్లు సిగరెట్లు కాల్చినటువంటి వ్యక్తివి నువ్వైతే కనుక, నేను సిగరెట్ మానేస్తున్నాను, సిగరెట్ని విడిచిపెడుతున్నాను, సిగరెట్కి పూర్తిగా దూరం అవుతున్నానని ఎప్పుడైతే నువ్వు చెప్తావో, అది నీ ఊపిరితిత్తులకి, నీ నాసిక వ్యవస్థకి మంచిది, నీ గుండె ఆరోగ్యానికి మంచిది. సో నువ్వు దానితో ఉపవాసాన్ని మొదలుపెట్టావన్నమాట. ఇంకా ఎప్పుడైతే నువ్వు ఆ ఉపవాసం శాశ్వత కాలం ఉంటుంది, మారు మనసు పొందిన దగ్గర నుంచి ఉపవాసం ఎక్కడ వరకు ఉంటుంది? శాశ్వత కాలం. ఇక ఆ ఉపవాసానికి నువ్వు కట్టుబడి ఉంటావు. ఇన్ని విధాలుగా ఉంటాయండి ఉపవాసాలు. ఉపవాసం అంటే మానివేయుట, ఏదో ఒక దానికి అలవాటు తప్పించుట, లేదా దాన్ని పూర్తిగా విసర్జించుట. ఇలాంటి ఎన్నో అర్థాలు ఉన్నాయి. లేదా నోరు పూర్తిగా కట్టుకొనుట, ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు 40 దినాల పాటు మన వాళ్ళు ఉపవాసం ఉండడానికి సంసిద్ధులయ్యారు. 40 దినాలు ఎందుకుంటున్నారు అని అంటే, మన వాళ్ళు ఇచ్చేటువంటి ఒకే ఒక వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ ఏంటంటే, యేసుప్రభు వారు ఉన్నారు కాబట్టి. చెప్పండి ఎందుకు? యేసుప్రభు వారు ఉన్నారు కాబట్టి. నాకు ఈ డౌట్ వచ్చి, నేను బైబిల్ చదువుతున్న తొలి దినాల్లోనే బైబిల్ని బాగా వెతుక్కుంటూ కూర్చున్నా ఈ అంశం మీదే. ఎందుకంటే ప్రభువా నువ్వు ఉన్నావని చాలామంది అంటున్నారు, నువ్వు ప్రతి సంవత్సరం ఉన్నావా? నాకు వచ్చిన డౌట్ అదే. నేను బైబిల్ ఎప్పుడు ఇలాగే చదువుతా, కౌంటర్ల మీద కౌంటర్లు వేసుకుంటూ చదువుతా. నువ్వు ప్రతి సంవత్సరం ఉన్నావా అంటే నాకు వచ్చిన ఆన్సర్, అప్పుడు ప్రభు నాకు చెప్పిన ఆన్సరు, నేను ప్రతి సంవత్సరం లేను నాయన. మరి ఎప్పుడున్నావు ప్రభువా? ఒకసారే ఉన్నాను నాయన.
సేవ ప్రారంభించిన తొలి దినాలలో నా తండ్రి లేదా మన తండ్రి నన్ను సాతానుకు శోధనకు అప్పగించినప్పుడు, పరిశుద్ధాత్ముడు నన్ను అరణ్యంలోనికి త్రోసుకొని పోయినప్పుడు దాదాపు 40 దినాల పాటు ఆ శోధనకు నిలబడ్డాను. దాన్ని ఒక రకంగా చెప్పాలంటే, ఒక రకంగా అది ఒక పోటీ. ఎవరితో పోటీ? సాతానుతో జరిగే యుద్ధం, సాతానుతో జరిగే పోటీ. ఆ సాతానుతో జరిగే పోటీలో గెలవటానికి 40 రోజుల పాటు నేను ఉపవాసం ఉండాల్సి వచ్చింది. ఆ 40 రోజులు ఉపవాసం ఉన్నాను నాన్న, ఇంక మళ్ళీ ఎప్పుడు నేను 40 రోజులు లేను నాన్న, ఆ ఒక్కసారే ఉన్నాను. ఇందాక చెప్పేశాను కదా, నువ్వు ఉన్నట్టు మేము ఉండాలా ప్రభు అంటే, లేదు నాన్న మీరు ఉండలేరు నేను ఉన్నట్టు, ఎందుకంటే నేను ఉన్నట్టు మీరు ఉంటే చచ్చిపోతారు నాన్న అంటాడు నా ప్రభు. అలా ఎలా? నేను ఎందుకు చచ్చిపోతాను ప్రభు, నువ్వు ఉన్నప్పుడు నేను ఉండగలను కదా ప్రభు అంటే, ఉండలేవు నాన్న నువ్వు. ఎందుకు ఉండలేను ప్రభు? ఏముంది ప్రభు, పొద్దున్న లేస్తావు, టీ తాగుతావు, టీ తాగి ఇంకేం తినకుండా ఉండిపోతావు, 3 అయ్యేంత వరకు వెయిట్ చేస్తావు, 3 అయ్యాక 3 పూటలతో కలిపి ఒకసారి తినేస్తావు. ఇదే కదా ప్రభా, నేను ఎందుకు ఉండలేను ప్రభా? అలాగంటావేటి ప్రభా? నువ్వు చేసింది ఏదైనా నేను చేయగలను ప్రభా. మధ్యలో మాకు అవసరమైతే జ్యూస్ కూడా తాగొచ్చని ఒకటి అవకాశం ఉంది ప్రభా. మా ఉపవాసాల్లో అయితే ఓన్లీ నాన్ వెజ్ మానేయమంటున్నారు ప్రభా. మిగిలినవన్నీ తినొచ్చారు ప్రభా, కూరగాయలు తినొచ్చు, ఫ్రూట్స్ తినొచ్చు, అన్నీ తినొచ్చు. ఓన్లీ ఏం మానేయాలి ఈ 40 రోజుల్లో? చికెన్ మటన్ మానేయమంటున్నారు ప్రభా. చికెన్ మటన్ మానేస్తాం ప్రభా, మిగిలినవన్నీ ఓకే ప్రభా అంటే, ప్రభు అంటారు, లేదు నాయన, నేను చేసేది ఉపవాసం అలాంటి ఉపవాసం చేయలేదు నాయన, నేను చేసింది మీరు చేయలేరు నాయన, నేను అలా చేయలేదు నాయన అంటున్నారు ప్రభు ఏమో. అప్పుడు నేను మళ్ళీ అలా కాదు ప్రభా, మరి నేను ఉన్నాను అంటున్నాను కదా, ఇప్పుడు మా వాళ్ళందరూ ఉంటున్నారు కదా ప్రభా, మరి పొద్దున్నే లేస్తాం కదా ప్రభా, పళ్ళు తోముకుంటాం ప్రభా, ఇంక అప్పుడు అంతే ప్రభా, ఇంకా అయిపోయింది. కొంతమంది అయితే ఇంకెళ్ళిపోతాం, చర్చికి వెళ్ళిపోతాం, అక్కడ కూర్చుంటాం, గడియారం అయిపోయే చూస్తుంటాం ప్రభా. మనసంతా దేని మీద ఉంటుంది? గడియారం మీద ఉంటుంది ప్రభా. ఎందుకు? 3 ఎప్పుడు అవుతుందా? మాడిపోతుంది లోపల. 3 అయితే మాడక్కర్లేదు, 3 అయ్యేంత వరకు మాడాలి. కనుక ఈ మంట తగ్గాలంటే మాకేమవ్వాలి? 3 అవ్వాలి. ఆ 3 ఎప్పుడు అవుద్దా అని ఆ 3 వైపే చూస్తుంటాం ప్రభు. 3 అయ్యాక 3 పూటలతో కలిపి కొట్టేయడమే ప్రభు. అప్పుడు ప్రభు అన్నారు, నాయన ఇంక నువ్వు ఎంత చెప్పినా వింటలేదు కాబట్టి లోకాతో మాట రాయించాను, లోకాతో ఒక మాట రాయించాను. 4వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువు నాయన అన్నారు ప్రభు. లోకా సువార్త 4వ అధ్యాయము 2వ వచనం. ఆయన అపవాదిత 1 నుంచి చదువుతాం. 4వ అధ్యాయం 1 నుంచి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. పర్టిక్యులర్గా పోటీలో ఉన్నారు ఆయన, పోటీలో యుద్ధంలో ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఆయన కూడా నరుడుగా వచ్చారు కాబట్టి పోటీకి ఆయన కూడా నిలబడాలి, సాతాన్ని ఆయన కూడా గెలవాలి. గెలవకపోతే ఆయన గొప్పతనం ప్రపంచానికి తెలీదు. సో పోటీలో ఉన్నారు ఆయన. అపవాది చేత ఆయన ఏమవుతున్నారట? శోధింపబడుతున్నారు. నెక్స్ట్, ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. నాతో ప్రభు చెప్పారు ఈ మాట, నీతో కూడా చెప్తున్నారు ఇప్పుడు. ఏమని చెప్తున్నారు? ఆ దినములలో నేను ఏమీయూ తినలేదు. అంటే ప్రభా టీ కూడా తాగలేదా ప్రభా? ఏమీయూ తినలేదు. 3 గంటలకు 3 పూటలతో కలిపి తినలేదా ప్రభా? ఏమీయూ తినలేదు. అంటే జ్యూస్ తాగొచ్చు అన్నారు ప్రభా, జ్యూస్ కూడా తాగలేదా ప్రభా? ఏమీయూ తినలేదు. సరే కానీ ప్రభా, అలా కాదు కానీ ప్రభా, కనీసం జీలకర్ర నీళ్ళైనా తాగావు ప్రభా, నిమ్మకాయ నీళ్ళు? ఏమీయూ తినలేదు. ఇదేంది ప్రభా, 40 రోజులు ఏమీయూ తినకపోతే మేము ఇక ఏమీయూ తినలేం ప్రభు. అర్థమైందా? 40 రోజులు కూడా అక్కర్లేదు మనకి. నేను చెప్తున్నా, ఇక్కడ ఉన్న బ్యాచ్ అంతటిని చూసి చెప్తున్నా, కొంతమందికి 5 రోజులకి అవుట్ అయిపోతారు, కొంతమంది 10 రోజులకి ఆల్అవుట్ అయిపోతారు. ఆల్అవుట్ అంటే
అవుట్ అంటే హాస్పిటల్లో సెలైన్ ఎక్కించుకోవడం, ఆల్ అవుట్ అంటే సమాధిలో పెట్టులో ఉండి పడుకోవటం. సో 10 రోజులంటే మనలో చాలామంది ఆల్ అవుట్ అయిపోతాం. ఖచ్చితంగా చెప్తున్నాను. ఈవెన్ నేను కూడా అయిపోవచ్చు, చెప్పలేం. నాకు అంత శక్తి సామర్థ్యాలు లేవు. ఎందుకు లేవు అని అంటే, పూర్వపు దినాలు వేరు, ఈ దినాలు వేరు. యేసుప్రభు వారికి షుగరు, బీపీ, మోకాళ్ళ నొప్పులు, గ్యాస్ట్రిక్, అలసరు, కళ్ళు తిరగటాలు, కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, తలెసరటాలు, ఇలాంటి రోగాలు ఏవి ఆయనకి లేవు. ఎందుకు లేవంటే ఆ రోజులు అలాంటివి. ఆ రోజుల్లో మంచి గట్టిగా ఉండేవారు. ఎందుకు? కాలుష్యం లేని రోజులు కాబట్టి. ఒక తండ్రి దగ్గరికి ఒక కుమారుడు వెళ్ళి అడిగాడట, నాన్న మీకు మొబైల్స్ లేవు, మీ రోజుల్లో వీడియో గేమ్స్ లేవు, కార్లు లేవు, మాకులాగా బైకులు లేవు, సినిమాలు లేవు, టీవీలు లేవు, కంప్యూటర్లు లేవు, వీడియో కాల్స్ లేవు, ఆడియో కాల్స్ లేవు, మోడర్న్ చదువులు లేవు, మోడర్న్ బట్టలు లేవు, మోడర్న్ బతుకులు లేవు. ఆ రోజుల్లో ఎలా బతికారు నాన్న అని అడిగితే, నాన్న అన్నాడట, మనశ్శాంతిగా బతికేవరా నాన్న అన్నాడట. మనశ్శాంతిగా బతికాం. ఎందుకంటే మాకు ఎవడో ఫోన్ చేసేస్తాడన్న భయం లేదు. ఆగాలి, చచ్చేంత వరకు, ఉత్తరం వచ్చేంత వరకు ఆగాలి. సహనం నేర్చుకున్నాం, ఓర్పు నేర్చుకున్నాం, ఉత్తరాలు రాసేవాళ్ళం. మాకు మీకులాగా ఓ 100 సినిమాలు వచ్చే రోజులు కావు అవి. ఎప్పుడో ఆదివారం ఒకటి, అందులో కూడా బూతులు గీతులు ఉండేవి కావు, నీతులు ఉండేవి. మా నాన్నగారి కాలంలో సినిమాలు ఏముండేవట? నీతులు. మరి ఇప్పుడు అన్ని బూతులు. నీతులు పోయి బూతులు వచ్చాయి, బూతులే నీతులే కూర్చున్నాయి ఇప్పుడు. మీకులాగా మాకు వీడియో గేములు, ఆడియో గేములు, ఫోన్లు లేకపోవచ్చునా నాయన, అలా కట్టేసి కొట్టేసినట్టు కాకుండా అందరితో కలిసేవాళ్ళం. మీకులా మేము ఇంటర్నెట్ స్నేహితులం కాదురా, డైరెక్ట్ స్నేహితులం. మా ఫ్రెండ్స్ అందరం కలిసి మాట్లాడుకునేవాళ్ళం, కూర్చునేవాళ్ళం, కలిసి ఆడుకునేవాళ్ళం. మీకులా ఆనపకాయలాగా అయిపోయిన రోజులు కాదురా నాయన మావి. చెమట పట్టేది మాకు. గట్టిగా ఆడుకునేవాళ్ళం. కోతుకొమ్మొచ్చులని, కబడ్డీలని, ఈత పోటీలని. అదో జీవితం రా నాయన. మంచి ఆహారం తినేవాళ్ళం. మీకులా 1 గంట వరకు ఫోన్లు పట్టుకుని కళ్ళు బాగొట్టుకునేవాళ్ళం కాదు. 9 గంటలకే 8 గంటలకే నిద్రపోయేవాళ్ళం. 6 బయట నులక మంచాలు వేసుకు పడుకునే రోజులు రా మావి. మీలాగా ఏసీలు ఆన్ చేసుకుని వణుకుపోతూ దుప్పట్లకు పొగుని పడుకునే రోజులుగా మావి. మా బతుకులు మీకు రావురా. మా శాంతి వేరు, మా మనశ్శాంతి వేరు, మా జీవితాలు వేరురా అన్నాడట. మీలాగా మాకు షుగర్లో బీపీలు తెలీదు. చిన్న వయసులోనే కళ్ళజోళ్ళు వేసుకుని తిరిగే దౌర్భాగ్యపు స్థితి మాకు లేదు. మా బట్టలు వేరు, మా బతుకులు వేరు, మా జీవితాలు వేరు. ఒక్క ముక్కలో చెప్పాలంటే నా బిడ్డ, అవి గోల్డెన్ డేస్ రా నాయనా అన్నాడట. ఏ డేస్ అవి? గోల్డెన్ డేస్. మరి నీ డేస్ ఏం డేస్? డేంజరస్ డేస్. నువ్వు డేస్లో ఉన్నావు, డేంజర్ జోన్లో ఉన్నావు. మేము గోల్డెన్ డేస్లో, గోల్డెన్ జోన్లో బతికొచ్చిన వాళ్ళం. మాకు మీకు చాలా తేడారా. మీకు ఆశీర్వాదం రాదు. చూస్తామండి భవిష్యత్తులో ఆ తరాలను మళ్ళీ మనం చూడలేం. ఇవన్నీ చెప్తున్నప్పుడు నాకు నా 90s గుర్తొస్తాయి. 90s అంటే మేము చిన్నపిల్లలం. 90 2000 మధ్యలో చిన్నపిల్లలం, యవన దశలోకి అడుగుపెట్టే స్థితి. ఆ 90లో బతికిన బతుకులు గుర్తు చేసుకుంటే 90-95 మధ్యలో, 1990 1995 మధ్యలో ఆ చిన్న వయసులో ఆ రోజులు వేరు, ఆ హ్యాపీనెస్ వేరు, అప్పుడున్న బలం వేరు. అంతే కదా. ఇప్పుడు పిల్లలందరూ చూడండి ఎలా ఉంటారు, గిల్లితే పాలు గారు ఎలా ఉంటారు. గిల్లండి 100 రోజులు తగ్గదు అది. అదే ఆ రోజుల్లో మనల్ని గెల్లడం కాదు, రక్కినా నొక్కినా కరిసినా ఏం చేసినా మట్టి రాసుకు తిరిగేసేవాళ్ళం. సాయంత్రానికి తగ్గిపోయేది. 30 ఏళ్ళ వెనక్కి వెళ్తేనే మన ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? అద్భుతంగా ఉన్నాయి. 30 ఏళ్ళ వెనక్కి వెళ్తే మన ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? అద్భుతంగా ఉన్నాయి. 2000 ఏళ్ళ వెనక్కి వెళ్తే ఆరోగ్యం ఎలా ఉండి ఉంటుంది?
ఇంకా అద్భుతంగా ఉండి ఉంటుంది. అందుకే 40 రోజులు ఉన్నాడు ఆయన. మనం 40 రోజులు ఉండగలమా? ఎంతమంది ఉంటారు చెప్పండి? అన్నయ్య నేను రెడీ అన్నవాళ్ళు ఎవరైనా ఉంటారండి? ఇక్కడే మీకు వేదిక ఏర్పాటు చేస్తాను. 40 రోజులు స్టేజ్ దిగారా తంతాను. ఇక్కడే ఉండాలి, 40 రోజులు ఇక్కడే ఉండాలి. ఓ సాపేస్తాం, పడుకొని ప్రార్థన చేసుకోండి అంతే. ఒకవేళ అయినా తేడా పాడవుతా సాపులోనే చుట్టేస్తాం. సో 40 రోజులు ఉంటారు ఎవరైనా? ప్రభువులా ఉండగలమా మనం? ప్రభుకి మనకి పోలిక ఏంటండి? తప్పండి, ఆయన పేరు వాడకండి. ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఉంటున్నా అంటే నువ్వు ఉండలేవు. ఆయనలా ఉండడం నీ తరం కాదు, నా తరం కాదు, ఎవరి తరం కూడా కాదు. అంత కష్టం. ఎంత కష్టమో తెలుసా అది? మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. రైట్. అరణ్యంలో 40 దినములు ఎవరితో ఉన్నాడట? షెడ్లో ఉన్నాడా? మందిరంలో ఉన్నాడా? మరి ఎక్కడున్నాడు? అడవి మృగాల్లో ఉన్నాడు. అడవి మృగాలతో ఉన్నాడట. అంటే సింహాలు తిరుగుతున్నాయి ఆయన చుట్టూ, పులులు తిరుగుతున్నాయి, తోడేళ్ళు తిరుగుతున్నాయి, నక్కలు తిరుగుతున్నాయి. ఇవన్నీ ఆయన చుట్టూ ఉండగా అక్కడ ఉన్నాడు ఆయన. మనం ఉంటే మనకు కాదు ఉపవాసం, వాటికి డిన్నర్ అయిపోతాం. అడవిలోకి వెళ్ళి ఉండగలమా? పులి కంటపడినా తినేస్తుంది, సింహం కంటపడినా తినేస్తుంది, తోడేలు కంటపడినా తినేస్తుంది, చివరికి అడవి నక్కలు కూడా పీకి తినేస్తాయి మనల్ని కదా. కానీ ఆయన ఎక్కడున్నారు ఈ 40 రోజులు? మందిరంలో ఉన్నారా? మందిరంలో ఉన్నారా? మరి ఎక్కడున్నారు? అడవి మృగాలతో కూడా ఉన్నారు ఆయన. అరణ్యంలో ఉన్నారు, అడవి మృగాలతో కూడా ఉన్నారు. చివరికట 40 రోజులు అయ్యేసరికి అంత శక్తిమంతుడైన ప్రభుకే దేవదూతలు వచ్చి ఏం చేశారట? పరిచర్య చేశారట. ఆ 40 రోజుల్లో దేవదూతలు ఆయనకి ఏం చేశారు? పరిచర్య. అంటే అంత వీక్ అయిపోయారు ఆయన. దీనికి ఒక రీజన్ ఉంది. ఈ జరగడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే సాతాను శోధనలో ఆయన గెలవాలి. ఏంటి ఆ శోధన? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినేసి ఈ 40 రోజుల ఆకలి తీర్చుకో. 40 రోజులుగా నువ్వేమీ తినలేదు, కడుపు కాలిపోతూ ఉంటుంది, లోపల జీర్ణ వ్యవస్థలో యాసిడ్స్ రిలీజ్ అయిపోయి మంట మొదలైపోద్ది. ఆ మంట చల్లార్చుకో. మధ్యాహ్నం 1 గంట దాటితే మనకేమవుద్ది? మంట. అంతేనా? 3 దాకా గడిపితే సమయం మంట ఇంకా ఎక్కువైపోద్ది. 6 చేస్తే నేను ఉంటారు ఇక్కడ లేచిపోయి, బాబు బుద్ధి ఉందా లేదా నీకు? టైం అని చూసావా ఎంత అయిందో? ఎంత వాక్యానికి వస్తే మాత్రం 6 గంటల దాకా ఆడుకుంటావా మా జీవితాలతో? షుగర్లో బీపీలు ఇక్కడ అన్నామే సీరియస్ అయిపోరు మీరు. అవసరమైతే మెల్లిగా లేచి అటు ఇటు చూసి ఎవరో వస్తూ ఉండండి అని చెప్పి అలా పోతారండి. మళ్ళీ ఒక్క కుర్చీలో కూడా ఒకటి కనబడ్డ 6 దాకా చేస్తే. అలాంటిది 40 దినాల పాటు ఆయనకి ఏమీ లేదు. ఇప్పుడు ఈ ఆకలి తీర్చుకోవడానికి, మంట మొదలైంది తీర్చుకోవడానికి రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను అన్నది సాతాను. అప్పుడు కూడా ఆయన మాట వినలేదంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మరి అది నిరూపించబడాలంటే ఏం చేయాలి? 40 రోజులు ఉండాలా వద్దా? ఉండాలి. 40 రోజుల తర్వాత కూడా నువ్వేం తినలేదా? 40 రోజుల తర్వాత కూడా ఆకర్షణకు లోనవలేదా? 40 రోజుల తర్వాత నీ మీద ఈ అస్త్రాన్ని ప్రయోగించిన నువ్వు ఓడిపోలేదా? అంత గొప్పోడివా? అంత గనుడివా? పాపం విషయంలో సాతాను మాట వింటే పాపం చేసినట్టు. ఆజ్ఞాతిక్రమం. సాతాను మాట వినకుండా నిలబడ్డావంటే అమ్మో నువ్వు సామాన్యుడివి కాదయ్యా, నువ్వు ఘనుడివి, గొప్పవాడివి. అది యేసుప్రభు వారు సాధించిన విజయం. అందుకే పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, సాతాను మాట విని పాపులలో చేరక, సాతాను మాట విని ఆజ్ఞాతిక్రమం చెయ్యక ప్రత్యేకముగా ఉన్నవాడు. అది ఆ ఘనత ఆయనకి రావాలంటే పోటీలో గెలవాలి. ఇప్పుడు మీ అమ్మాయి నీ దగ్గరికి రోడ్డు మీద షాపులో కప్పు కొనుక్కొని వచ్చేసి, డాడీ నేను స్కూల్ పోస్ట్ వచ్చాను కప్పు ఇచ్చారన్నది అనుకో. ఎక్కడిచ్చారమ్మంటే షాపులు ఇచ్చారు డాడీ. షాపులు ఎవడో పెట్టమ్మా
అంటే స్కూల్లో అందరికి ఇస్తున్నారు డాడీ, నేను వాళ్ళ దగ్గర తీసుకోవడం ఎందుకని, ఎలాగ ఫస్ట్ రావడం కప్పు రావడమే కదా కావాలి కదా డాడీ, అందుకని కప్పు కొనుక్కుని వచ్చేసాను డాడీ, ఫస్ట్ వచ్చిన ఫీల్ అవు డాడీ అంటే ఏమంటావు నువ్వు? కప్పు కొనుక్కొచ్చేస్తే ఫస్ట్ వచ్చేసినట్టే? కప్పు కొనుక్కొస్తే ఫస్ట్ వచ్చేసినట్టేనా? మరి ఏం చేయాలి? అక్కడ పోటీలో గెలవాలి, చదవాలి, పోరాడాలి, రావాలి, అప్పుడు వాళ్ళు ఇవ్వాలి కప్పు. అలా కాకుండా ఈ 40 రోజులు భోజనం చేసేసి రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినంటే కడుపు ఖాళీ లేదు నాకు వద్దంటే అది పోటీ ఏంటది? అది పోటీయా? అది పోటీ కాదు, గెలవాలి. యేసుప్రభు వారి గొప్పతనం కనబడాలి ప్రపంచానికి. సాతానుడు గెలిచాడు, తన పాదాల కింద చితకదొక్కాడు. అప్పుడు ఏంటి? పోటీ పెట్టాడు దేవుడు, అప్పగించాడు, శోధనకు అప్పగించాడు యేసుప్రభు వారిని కూడా. ఆ శోధనలో గెలిచి చూపించాడు. అందుకే ఆ 40 దినాలు వాడుకున్నాడు ఆయన. శోధన గెలవటానికి అపవాది వేసిన ఎత్తుగడల్లో 40 రోజుల పాటు ఆయనకి తిండి లేకుండా అడవి మృగాల మధ్యలో అరణ్యంలో శోధించింది. అరణ్యంలోనే ఎందుకు శోధించింది? బయట అయితే ఎక్కడో చోట ఏదో దొరుకుద్ది. ఏమీ దొరకని ప్రాంతానికి తీసుకెళ్ళింది. 40 దినాలు ఓపిక పెట్టాడు. అప్పుడు మొదలెట్టాడు, ఇప్పుడైనా తినవయ్యా, ఇప్పుడు తిను, రాళ్ళు రొట్టెలు గదికి ఇప్పుడు తిను. ఈ 40 దినాలు శోధన దినాలే ఆయనకి. 40 దినాలు శోధన గెలిచాడు. ఆ శోధన వచ్చినప్పుడు గెలిచాడు. శోధనకు దేవుడు అప్పగించినప్పుడు గెలిచాడు. అది 40 దినాల సారాంశం. మీకు విషయం అర్థమైపోయింది. దీన్ని మన వాళ్ళు మనకు తగిలించారు. సరే మంచిదే, చెయ్యండి, కానీ ఉపవాసం అన్న పదానికి అర్థం నిరాహార దీక్షల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి రిలే నిరాహార దీక్ష, ఒకటి ఆమరణ నిరాహార దీక్ష. ఆమరణ నిరాహార దీక్ష అంటే ఏమి ముట్టరు, మంచినీళ్ళు కానీ ముట్టరు, అలా కూర్చోవాలంతే ఆ దీక్షలో. తొందరపడి నిర్ణయం తీసుకున్నామంటే చస్తాం, అది టైం లేదు కదా. రిలే అనుకోండి, అలా కాదు. నేను మధ్యాహ్నం 12 గంటల వరకు చేస్తా, 12 గంటకి ఇంటికి వెళ్ళిపోతా. ఇప్పుడు ఇంకోటి వచ్చి కూర్చుంటాడు, ఆడు చేస్తాడు, ఆడు 12 వరకు చేస్తాడు, 12 గంటలకు ఆడింటికి వెళ్ళిపోతాడు. అంటే ఓ పూట మాంతారనమాట. అది ఇప్పుడు మనం ఏమని పెట్టుకోవాలి పేరు? ఇప్పుడు 40 దినాల రిలే ఉపవాసాలు, అంతే కదండి. రిలే ఉపవాసాలా? మరి యేసుప్రభు వారిది రిలే ఉపవాసమా, నాన్ స్టాప్ ఉపవాసమా? నాన్ స్టాప్, 40 days నాన్ స్టాప్ అయింది. కాబట్టి అందుకే నేను అంటాను, ఆయన పేరు తగిలించుకోకండి. ఇప్పుడు సమాజానికి మా ప్రభు చేశాడు కాబట్టి మేము చేస్తున్నామని చెప్తే ప్రభు కూడా ఇలాగే చేశాడేమో అనుకుంటారు. ప్రభు గొప్పతనం ఏం తెలుస్తుంది ప్రపంచానికి? అప్పుడు ప్రభు అలా చేయలే. ఇంకో మాట, మన ఉపవాసం చేసినా కూడా ప్రభు డబ్బా కొట్టుకోమని ఎక్కడ చెప్పలా. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు సీక్రెట్గా చేసుకో, అంతేగాని బయటికి వెళ్ళి బాహాటంగా చెప్పుకుని చేసేది కాదు. మరి ఉపవాసం చేయొద్దు అంటే చెయ్యండి, మంచిదే ఆరోగ్యానికి. ఇప్పుడు బండి నాన్ స్టాప్గా తోలుతానే ఉన్నారనుకోండి, ఆపకుండా, ఇంజిన్ ఏమైపోద్ది? ఈటెక్కిపోద్ది. కారు ఆపకుండా తోలుతానే ఉన్నారు, రన్నింగ్లో పెట్టి డీజిల్ కొట్టించుకుని, రన్నింగ్లో పెట్టి పెట్రోల్ కొట్టించుకుని, ఇంకా ఆపకుండా పోతానే ఉన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా, మధ్యలో మంటలు చచ్చిపోతారు, పొగలు వచ్చేస్తాయి బండిలోంచి. అలాగే మన శరీరానికి కూడా రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇవ్వకపోవడం వల్ల రోగాలు వస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే పొద్దున నిండగొట్టేస్తాం, సంచి కూరేస్తాం. అప్పుడప్పుడు చూడండి, ధాన్యం బత్తాలు కూరేటప్పుడు కొదేసి మళ్ళీ ఇంకో చేటేస్తుంటారు అందులో. చూసారు ఎప్పుడైనా? కొదేసి ఇంకో చేటేసి కుట్టేస్తారు, అంతే, పూటుగా వేసి కుట్టేస్తారు. అలా కుట్టేస్తేనే మనం పొట్టని. ఖర్చు పెట్టినంత తినాలండి. మనిషికి రూల్ ఏంటంటే ఖర్చు పెట్టినంత తిను. మనం ఏం చేస్తాం? ఓ 4 ముద్దలు ఎక్కువ తిని దాస్తాం బ్యాంకులో. ఆ బ్యాంకే మన పొట్ట. మన పొట్ట ఏంటనుకుంటున్నారు? బ్యాంకు. మరి ఏమనుకుంటున్నారు? బ్యాంక్ అది. మనం సంపాదించిన పొట్ట అంతా బ్యాంకే, దాసింది అది. ఆ దాసిన దానివల్ల రోగాలు వస్తున్నాయి. నువ్వు తిను, తప్పులేదు, కానీ దాన్ని వాడేయాలి. మన పూర్వీకులు తినేవారు, కానీ ఎలా ఉండేవారు? కర్రల్లా ఉండేవారు. ఎందుకు? పొద్దున్న టిఫిన్ తినడం, టిఫిన్గా సద్దానం తినడం, పొలానికి పోవడం, మధ్యాహ్నానికి అరగొట్టేసేవారు దాని పని అయిపోయేది. మళ్ళీ మధ్యాహ్నం అక్కడే తినేసేవారు, మళ్ళీ సాయంత్రానికి దాని పని అయిపోయేది.
సాయంత్రం వరకు చేసిన దానికి సాయంత్రం ఇంటికి రాగానే కొద్దిగా తినేసేవారు, 2-3 గంటలు ఆగి పడుకునేవారు, దాని గొడవ అయిపోయేది. అలాగా వాళ్ళు తిన్నదాన్ని జీర్ణం చేసుకుని అరిగించేసుకునేవారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు చూసినా కర్రల్లా గట్టిగా ఉండేవారు. 70, 80, 100 వచ్చేసినా కూడా వాళ్ళు ఎప్పుడు శరణాలు ఏదో వాళ్ళకి అన్నట్టు ఉండేవారు. మనం అలాగే కాదు కదా, ఒక్కొక్కడికి ఒక బ్యాంక్ ఉంది. కిడ్డీ బ్యాంకులు ఉన్నాయి, బడ్డీ బ్యాంకులు ఉన్నాయి, పెద్ద బ్యాంకులు ఉన్నాయి, చిన్న బ్యాంకులు ఉన్నాయి. ఆడవాళ్ళకు ఉన్నాయి బ్యాంకులు, మగవాళ్ళకు ఉన్నాయి. బ్యాంకు లేనివాడు ఎవడు లేడు ఈ రోజుల్లో. అంత బ్యాంక్ ఎందుకురా మెయింటైన్ చేస్తున్నాం అంటే మరి తప్పదండి, అంతే. ఓ 4 ముద్దలు ఎక్కువ తింటే బలం. దేనికి ఏం పని చేస్తున్నావు నువ్వు అని తినేస్తున్నావు? ఏం పని చేస్తున్నావు అని. చాలా ఉంది మన పరిస్థితి. కరిగించాలి, కానీ కరిగించేది లేదు, అరిగించేది లేదు. తినడమే. మనం ఎక్కడి నుంచి వచ్చాం ఎక్కడికి ఇప్పుడు? సో ఇప్పుడు ఉపవాసం అన్న విషయానికి వచ్చినప్పుడు, ఒక రోజంతా ఉన్నప్పుడు మిషన్ ఏమవుద్దంటే సెట్ చేసుకోవడం మొదలెడుతుంది, కూల్ అవుతుంది. శరీరం ఏం చేస్తుంది? కూల్ అవుతుంది. భోజనం మానేసాం అనుకోండి, ఏటేటికి పని ఉండదు చెప్పనా? జీర్ణ వ్యవస్థకు పని ఉండదు. నెంబర్ 1, జీర్ణ వ్యవస్థకు పని లేదు, లివర్కి పని లేదు, కిడ్నీకి పని లేదు. బాడీలో చాలా ఆర్గానిక్స్కి ఇంకేం తప్పింది? పని తప్పింది. అప్పుడు ఏమవుతున్నట్టు? రెస్ట్లో ఉన్నాయి. రెస్ట్లో ఉంటే ఏమవుతుంది? రిపేర్లు చేసుకుంటాయి. రెస్ట్లో ఉన్నప్పుడు ఏం చేయొచ్చు? రిపేర్ చేయొచ్చు. అంటే షెడ్కి వెళ్ళినట్టు అనమాట. రోడ్డు మీద వెళ్ళే బండికి ఎవడన్నా రిపేర్ చేస్తాడేటి? బాబు నట్టిప్పెత్తాను. రోడ్డు మీద వెళ్ళే బండికి రిపేర్లు కుదరవు. మరి రిపేర్ చేయించాలంటే ఏం చేయాలి? షెడ్కి వెళ్ళాలి. షెడ్లో రెస్ట్లో ఉండాలి బండి. ఓ 2 రోజులు వదిలేండి సార్ అంటాడు. అప్పుడప్పుడు కారు వదిలేండి సార్ 2 రోజులు, బండి వదిలేండి సార్ 2 రోజులు వదిలేలు ఇక్కడ అంటాడు షెడ్లో. అంటే 2 రోజులు ఎందుకు వదిలేస్తున్నాం? రెస్ట్, రిపేర్లు జరిగించడానికి. ఇన్ ద సేమ్ వే ఒక పూట 2 పూటలు మానేసాం అనుకోండి, రిపేర్లు జరుగుతాయి. సో అది మంచిదే శరీరానికి. లేదా రోజంతా మానేసాం అనుకోండి, రిపేర్ జరుగుద్ది. అందుకే మధ్యలో నిమ్మరసం అనో, ఆ రసం అనో, ఈ రసం అనో తాగి మొత్తానికి కుదేలైపోకుండా నీళ్లు తాగండి, నిమ్మరసం తాగండి, తేనె నిమ్మరసం తాగండి అని చెప్తారు. అది అందరికీ సెట్ అవుతుంది. మళ్ళీ అల్సర్ లేదు ఉన్నోడికి సెట్ అవుతామా అనేది చెప్పాను కదా, మొదలెట్టారు కాక. ఒక్కొక్క విధానం ఉంటుంది. మీ శరీరానికి ఏది సెట్ అయితే అది చేసుకోవాలి. సో ఇది విషయం అండి ఉపవాసానికి సంబంధించి. అయితే ఈ 40 రోజుల్లో మనం చేసే ఈ ఉపవాసాన్ని మరి ఎలాగా అలా మొదలెట్టాం కదండి, ఏం చేద్దామండి అని అంటే నేను అంటాను, 40 రోజులు ఒక మంచి ఆత్మీయ వాతావరణాన్ని సంఘాల్లో క్రియేట్ చేసి, ఉండగలిగిన వాళ్ళు రోజంతా భోజనం మానేసి ఉండి, లేని వాళ్ళు పోనీ ద్రవ పదార్థాలు తీసుకునైనా ఉండి శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ద్రవ పదార్థాలు తీసుకునైనా ఉండి కరెక్ట్గా చేయాలనుకుంటే చేసి, లేదు చేయలేము అంటే 40 రోజుల పాటు వాక్యాన్ని వినే ఓపిక మీకు ఉంటే 40 రోజులు బైబిల్ తరగతులు పెట్టుకుని, 40 రోజులు బైబిల్ బాగా నేర్చుకుని, 40 రోజులు సేవకులు, నాకులాంటి సేవకులను ఎవరొకరిని పిలుచుకొని చక్కగా వాక్యం చెప్పించుకుంటే 40 రోజుల తర్వాత కడిగిన ముత్యాల్లా తయారవుతారు. అది మానేసి గడ్డం గీయించుకోనని ఒకడో, కొత్త బట్టలు వేసుకొనని ఒకడో, స్నానం మానేసానని ఇంకొకడో, పొళ్ళు దొంగకోనని ఇంకొకడో, ఏంది ఇవన్నీ? వీటి వల్ల ఉపయోగాలు లేవు. అలాగని 40 రోజులు మ్యాండేటరీ అని కూడా బైబిల్ ఎప్పుడు చెప్పలేదు. చెయ్యి, తప్పులేదు. ఉపవాసం చేస్తావా చెయ్యి, ఎవరికి చెప్పుకోకు, డబ్బా కొట్టుకోకు, చెయ్యి. అది నీ భౌతిక ఆరోగ్యానికి మంచిదే, ఆత్మీయ ఆరోగ్యానికి మంచిదే. దేవుని సన్నిధిలో గడుపు, దేవునితో గడుపు. ఒకవేళ నీకు షుగర్లో బీపీలు ఏమైనా ఉన్నాయో చేయకు, మంచిది కాదు నీకు అది. ఏదో తినాలి, నువ్వు తినకపోతే చచ్చిపోతావు. లో షుగర్ ఉన్నాడు తినకపోతే పోతాడు. ఏమంటే లో బీపీ ఉన్నవాడు తినకపోతే తొందరగా పోతాడు. ఇంకా వయసు మీద పడ్డ వాళ్ళు ఉపవాసాలకు అర్హులు కాదు. కనీసం ఏ ఫ్రూట్ జ్యూస్ అయినా తాగైనా ఉండాలి. ఒకవేళ గ్యాప్ ఇవ్వాలనుకుంటే ఫాస్టింగ్ చేసేవాళ్ళు 16 గంటలు ఫాస్టింగ్ చేస్తారు. 16 గంటలు అంటే ఒక పూట తింటారు రోజులో, అది కూడా మితాహారం. రోజంతా ఏ పని చేయకుండా రెస్ట్లో ఉంటారు. అది కూడా పర్లేదు, మంచిదే. సో ఇలా చేస్తారు. సో భక్తి జీవితానికి సంబంధించినంత వరకు మనం ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ నేను ఉండాలనుకున్నా, నువ్వు ఉండాలనుకున్నా, ఉపవాసం ఉండాలనుకుంటే దేవునితో గడపటం, ఈ లోకానికి వేరుగా. ఓ రోజంతా మొబైల్ కట్టేయగలవా ఈ 40 రోజుల్లో? నువ్వు
కడతావా? కట్టవు. మరి ఉపవాసం ఏంటి? మొబైలే కట్టలేకపోతున్నావు నువ్వు. ఓ రోజంతా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి చూద్దాం. స్విచ్ ఆఫ్ చేసి బైబిల్ చదువు, స్విచ్ ఆఫ్ చేసి ప్రార్థన చేయి, స్విచ్ ఆఫ్ చేసి వాక్యం బాగా నేర్చుకో, రాసుకో. అవేం చేయవు కదా. అలాగే శరీరానికి మానే ఉంది, మరి ఆత్మీయంగా భౌతికమైన ఉపవాసం ఎక్కడుంది? భౌతికమైన ఉపవాసం ఉంది, ఆత్మీయ ఉపవాసం ఎక్కడుంది? ఆత్మీయ ఉపవాసం ఉందా లేదా అంటే ఉంది. పాత నిబంధనలో ఉపవాసాలు గట్టిగా చేసేవారు. గట్టిగా చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఉపవాసాల గురించి చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3 నుంచి చూద్దాం. ఉపవాసాలు గట్టిగా చేస్తుంటే వాళ్ళతో చెప్తున్నాడు దేవుడు, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేస్తారు. అదేంటది? నాతో గడపరు సమయాన్ని. వ్యాపారం చేస్తారు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుకుంటారు, మీరు కలహపడుచు వివాదాలు చేస్తూ అన్యాయంగా గుద్దులాడుతూ కూడా ఉపవాసాలు ఉంటారు. ఇది ఎక్కడ భక్తి? ఇది దేవుడు అదే అడుగుతున్నాడు. బూతులు మానవు, ఏమి మానవు, కొట్లాట్లు మానవు, గొడవలు మానవు, కడహాలు మానవు, ఏమి మానవు, ఉపవాసాలు ఉన్నానంటావు. ఏం ఉపయోగం దీనివల్ల? మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరేం ఉపవాసాలు ఉండరు మీరు. దేవుడు అంటున్నాడండో, నేను అనట్లేదు ఇవన్నీ. తర్వాత అట్టి ఉపవాసము అంటే నీ హృదయ శుద్ధి లేని ఉపవాసం నాకు అనుకూలమా అని అడిగాడు. మీరు చెప్పండి, హృదయ శుద్ధి లేని ఉపవాసం దేవునికి అనుకూలమా? హృదయంలోనేమో సాతాను ఉన్నాడు, కడుపులోనేమో నీ కోసం ఏమి వేసుకోలేదని దేవుడికి చెప్తున్నాం మనం. ఇది దేవునికి అంగీకారమా? అంగీకారం కాదు. మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్మువలే తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండిపోవడం ఒక చోట ఉపవాసమా అని అడిగాడు దేవుడు. చెప్పండి, దేవుడు అడిగాడండి, నేను అడిగానా? ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు అడిగిస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఎవరి ద్వారా ఈ ప్రశ్న? ప్రవక్త అయిన యెషయా అడుగుతున్నాడు. ఎవరి పక్షాన్ని అడుగుతున్నాడు? దేవుని పక్షాన్ని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? తలంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని ఒక చోట కూర్చొని ఉండిపోవడం, ఒక చోట కూర్చొని ఉండిపోవడం ఉపవాసమా అని అడిగాడు. అప్పుడు అన్నాడు, ఎంత అద్భుతమైన మాట అన్నాడంటే, అట్టి ఉపవాసం నాకు ఇష్టమని మీరు అనుకుందురా? క్వశ్చన్ మార్క్ ఉందా లేదు చూడండి బైబిల్లో. అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? చెప్పండి, మీరు చెప్పండి అని క్వశ్చన్ చేశాడు. ఆన్సర్ ఎవరు చెప్పాలి చెప్పండి? బైబిల్ మనల్ని ఎప్పుడు ప్రశ్న అడిగినా బైబిల్కి ఆన్సర్ ఎవరు ఇవ్వాలి? మనమే ఇవ్వాలి. మనల్ని అడుగుతుంది ఇక్కడ ప్రశ్న. ఒకవేళ ఆనాటి ఇశ్రాయేలీని అడిగింది అనుకుంటే వాళ్ళని అడిగాడు యెషయా గారు. ఈనాడు మేము అదే వెంబడిస్తామంటే కనుక మనల్ని అడుగుతున్నాడు. ఈ మాట చదివినప్పుడు క్వశ్చన్ చేస్తున్నాడు నిన్ను, అది నాకు ఉపవాసం అనుకుంటున్నావా నువ్వు? అంటే అన్నం మానేయడం ఉపవాసమా? అన్నం మానేసి ఒక చోట బాధగా కూర్చుని ఉండిపోవడం ఉపవాసమా? గోనె పట్ట కట్టుకొని దేవుడు అడిగాడు, నేను అడగల. మీరు సరిగ్గా వాక్యాన్ని చూడండి. అది ఉపవాసం అని మీరు ఫీల్ అయిపోయారా? ఫిక్స్ అయిపోయారా? అదా ఫాస్టింగ్ అంటే? రియల్ ఫాస్టింగ్ అంటే అదా? మరి ఏంటి ప్రభు ఫాస్టింగ్ అంటే చెప్తున్నాడు చూడండి. నెంబర్ వన్ 6వ వచనం చాలా ఇంపార్టెంట్. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పండి. దుర్మార్గులు, ఈ సమాజంలో దుర్మార్గులు పెరిగిపోయి ఒక దుర్మార్గుడు మరో దుర్మార్గుడిని తయారు చేశాడు, మరో దుర్మార్గుడు ఇంకో దుర్మార్గుడిని తయారు చేశాడు. ఏమండి, పుట్టుకతో ఎవరైనా దుర్మార్గులేనా? చెప్పండి. పుట్టిన పిల్లలు దుర్మార్గులా? కాదు. మరి వాడు పెరిగి పెద్దయ్యాక సమాజంలోని దుర్మార్గులను వెంబడించి వాడు కూడా ఏమవుతున్నాడు? దుర్మార్గుడు అవుతున్నాడు. అని మంచోడితో సహవాసం చేస్తే మంచోడు అవుతాడు, చెడ్డ వాతావరణంలో ఉంటే చెడ్డోడే అవుతాడు. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, దేవుని ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానిస్తే అలాంటి నరుడు ధన్యుడు. మంచి వాళ్ళతో ఉండు, మంచిగా ఎదుగుతాం. చెడ్డ స్నేహాలు పట్టావా, చెడ్డగానే మారిపోతాం. నీ సహవాసం ఎవరితోనో నువ్వు కూడా అలాగే తయారవుతావు. అందుకే సహవాసం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి సంగమా.
ఏ హోటల్ పడితే ఆ హోటల్కి వెళ్ళిపోం మనం. ఎందుకు? అన్ని హోటల్లో శుభ్రమైన తిండి దొరకదు కదా, కొన్ని హోటల్స్లో శుభ్రత ఉండదు, అందుకని మనం వెళ్ళం అక్కడికి. ఎక్కడ పడితే అక్కడ తినేయం, అలాగే ఎక్కడ పడితే అక్కడ వినేయొద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, సంఘాలన్నీ దేవుని సంఘాలు కావు. కొన్ని సంఘాల్లో సాతాను రాజ్యం వెళ్తున్నాడు. సంఘాలన్నిటిలో సత్యవాక్యం లేదు. కొన్ని చోట్ల అపవాది విశృంఖలత్వం కనబడుతుంది, మోసపూరితమైన దృక్పథాలు కనబడుతున్నాయి, మోసపూరితమైన విధానాలు కనబడుతున్నాయి. కొన్ని సంఘాల్లో వాక్యానికి చోటు ఇవ్వట్లేదు. కొన్ని చోట్ల అసలు సత్యవాక్యం ఏమీ వినబడట్లేదు. కొన్ని చోట్ల ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి భయపడుతున్నారు. మరి ఎందుకు భయపడుతున్నారో తెలియదు. ఎందుకు భయపడతారు? ఎందుకు భయపడాలి? దేనికి భయపడాలి? భయపడుతున్నారు. అమ్మో ఇలా చెప్పేస్తే జనం ఏమైనా అంటారేమో, ఇలా చెప్పేస్తే పలానా ఆయన ఏమైనా అంటాడేమో, ఇలా చెప్పేస్తే నా దగ్గరికి ఎవరో రారేమో. అలా అని చెడ్డ ఆహారం పెట్టడం మంచిది కాదు. మంచి ఆహారమే పెట్టాలి పిల్లలకి ఎప్పుడు కూడా, సేవకుడు. సో దుర్మార్గులు కట్టిన కట్లు ఉన్నాయి. చాలామంది దుర్మార్గులు ఉంటారు, కట్టేస్తారు. 2000 సంవత్సరంలో నా జీవితంలో జరిగిన సంఘటన చెప్తాను. నేను ఇంటర్ చదువుతున్నాను అప్పుడు, కరెక్ట్గా 2000లో చదువుతున్నప్పుడు అనపర్తిలో రోహిణి రెస్టారెంట్ అని ఉండేది. మా ఫ్రెండ్ ఒకడు నన్ను బైక్ ఎక్కించుకుని సినిమాకి వెళ్దాంరా అంటే వెళ్ళాం. ఒకే ఒక్కడ సినిమా రిలీజ్ అయింది అప్పుడు. ఒకే ఒక్కడనే సినిమా రిలీజ్ అయితే వెళ్ళాం ఇద్దరం. సినిమా చూసేసాం. సినిమా చూసిన తర్వాత నన్ను రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు. రెస్టారెంట్కి తీసుకెళ్ళి బీర్ ఆర్డర్ ఇచ్చాడు. తాగమన్నాడు. నాకు అలవాట్లేదు, నేను తాగనన్నా. తాగుతావా తాగవా, చాలా బాగుంటుంది, తాగరా, కొంచెం తాగు. అలా కాదురా, అలా అనకరా, కొంచెం జస్ట్ సిప్ చేయి, అంతా వద్దు, మిగిలినంతా నేను తాగుతా, ఈ కొంచెం నువ్వు తాగు, ఈ కొంచెం నువ్వు తాగు అన్నాడు. ఒరే నా వల్ల కాదురా, నేను ఎప్పుడు తాగలేదు ఇప్పటి వరకు, నాకు వద్దురా అన్నా కూడా వినలా. ఎంత ఫోర్స్ చేసాడంటే వాడు నన్ను. చిల్లీ చికెన్ ఆర్డర్ ఇచ్చాడు, ఇంకోటి ఏదో ఆర్డర్ ఇచ్చాడు, అన్నీ వచ్చాయి. ఇప్పుడు లేదులేండి, రెస్టారెంట్ ఉంది కానీ అక్కడ ఆ పేరు మీద వేరే రెస్టారెంట్ ఏదో ఉంది, ఆర్కే ఏదో మార్చారు అక్కడ. అక్కడ రోహిణి రెస్టారెంట్ అని ఉండేది ఇది వరకు 2000లో, నేను జీబీఆర్ కాలేజీలో చదువుకునేటప్పుడు. సో ఆ బీర్ కొంచెం తాగితే తప్ప నన్ను ఇంటికి తీసుకురాలేదాడు. టేస్ట్ చూపించాడు నా చేత. అంటే దీని అర్థం ఏంటంటే మనం తగలడిపోవాలి, మన డబ్బులు ఖర్చు అయినా పర్లేదు, ఈడు మనలాగే బోకైపోవాలి. ఈడు కూడా మనలాగే చెడిపోతే అప్పుడు మనకి ఎలా ఉంటుంది? అమ్మయ్యా, నా బ్యాచ్లో ఒకడు దొరికాడు, నాతో పాటు ఒకడిని తగలేసి మంచి పని చేశా. అందుకే కాల్చి 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 అని ఇద్దరు సిగరెట్ అలవాటు అయ్యాక పెట్లు కొనమన్నా కొంటాడు. నీకు అలవాటు అయ్యాక నీ చేత కొనిపించుకుంటాడు. తాగుడు అలవాటు అయ్యేంత వరకు నీ చేత ఏదో ఒకటి తాగింపజేస్తాడు. ఆ తర్వాత నువ్వు మానలేక కొట్టుకు చేస్తున్నప్పుడు నీకు కనబడకుండా పోతాడు. వాడు అనుకుంటాడు ఆనందంగా, అమ్మాయి ఈయన తగలేసేసి కొత్తోడిని చూడాలి. ఇప్పుడు ఈయన తగలేసాం కాబట్టి ఇప్పుడు ఎవరిని చూడాలి? కొత్తోడిని చూసుకోవాలి. దుర్మార్గులు కట్టిన కట్లవి. ఎంతమంది యవనస్తులు ఇప్పుడు తెలియక అలాగే పాడైపోతున్నారు. మాకు చెప్పేటోళ్ళు లేరు ఆ రోజుల్లో, మీకు చెప్పేవాళ్ళు ఉన్నా కూడా మీకు వినే పరిస్థితి లేదు ఈరోజు. సో చాలామంది దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. మనం ఒక చోటుకి వెళ్తే అక్కడ అంటున్నాడు కుర్రాడు, అన్నయ్య ఇక్కడ చిన్నపిల్లలు అన్నయ్య 7వ తరగతి 8వ తరగతి చదివే వాళ్ళు కూడా గంజాయి కాలుస్తున్నారు అన్నయ్య, కొంచెం వాక్యంలో చెప్పండి అన్నయ్య అంటున్నాడు. బాధేసింది నాకు. ఏంది మనోళ్ళు సంఘాల్లోకి వస్తున్న విశ్వాసుల పిల్లలు చెడిపోయి గంజాయి కాలుస్తుంటే నేను వాక్యంలో చెప్పాలా? ఇప్పుడు వాక్యంలో చెప్తే వాడు మానేస్తాడేటి గంజాయి? అది ఒక్కరోజు విని వాడు మారిపోతాడా? డీజిల్ మరక చొక్కా కంటించుకోవడం చాలా సులభం, కానీ ఒక్క ఉతుకులో అది పోదు. మనం ఏం అవాక్క అవ్వం. అంటించుకోవడం సులభమే, అవాక్క అవుతారా మీరు? అడగండి కంపెనీ వాడు ఎప్పుడైనా వస్తే. ఏదో ఒకసారి కూడా అవాక్క అవుతలేదు, రోజు టీవీలో అవాక్కయ్యారా అంటున్నావు కదా అని అడగండి. అవుతున్నా మన అవాక్కు? అంత ఈజీ ఏంటి? ఇప్పుడు తెల్ల చొక్క వేసుకొచ్చాడు ఆయన, 4 డీజిల్ చొక్కలు వేసాను అనుకోండి దాని మీద, వాళ్ళ ఆవిడ గారు అవ్వాలి అవాక్కు. కంపెనీ వాడు అవ్వడం మనం అవ్వం. ఆ ఉతికి సావలేక ఆ చేతులు నొప్పులు వచ్చి మిషన్లో వేసినా వదలక, బాబు ఇది వదలదు బాబు, చొక్కా చిరిగిపోద్దేమో కానీ కొన్ని డీజిల్ మరకలు అంత తొందరగా పోవు. పాప మెకానిక్లు ఉంటారు చూడండి, ఇప్పుడు ఒకటే చొక్కా వాడుతుంటాడు. ఎందుకంటే అలా ఆవిడ చంపి ఉప్పు పాత్ర వేసేద్ది. రోజుకో చొక్కా పాడు చేసుకుని ఇంటికి వెళ్ళాడు అనుకోండి, నువ్వు తెచ్చి 500కే ఈ సరిపోతుందిరా జీవితం అంటుంది. అందుకని ఒకటే చొక్కా అక్కడికి వెళ్ళాక ఇప్పేసి దండాన్ని తగిలిస్తాడు. అక్కడ ఒక యూనిఫామ్ ఉంటుంది, అది వేస్తాడు.
అప్పుడు విప్పుతాడు రెంచులతో. ఇంజిన్ ఆయిల్ మార్చిన, టైర్ల కింద దూరినా, కారుల కింద దూరినా ఆ చొక్కాతో దూరతాడు. మళ్ళీ సాయంత్రం అయిపోయిన తర్వాత చక్కగా చేతులు కాళ్ళు శుభ్రం కడిగేసుకుని సబ్బుతో ఆవిడ తిప్పేసి మళ్ళీ అది వేసుకుని ఇంటికి వెళ్తాడు. అప్పుడు అలా ఆవిడ హ్యాపీగా ఉంటుంది. తప్పు చెడి చొక్కా కానీ డీజిల్ మరకలు అంటించుకున్నావా, చచ్చావా ఇంటికి వెళ్ళాక కదా, అంత తొందరగా వదలవు. అలాగే మీరు మీ ఫ్రెండ్స్తో తిరిగి 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 పాడైపోతే అంత తొందరగా మారరు, చాలా కష్టం. అందుకే వాక్యానికి రండి అంటాను నేను. మొన్న ఒక ఆయన అంటాడు కదా, ప్రసాద్ రెడ్డి గారు ప్రస్తుతానికండి మా కుటుంబాన్ని పంపిస్తున్నానండి మీ దగ్గరికి, నేను రాలేనండి ఇప్పుడప్పుడే, ఏ బాబయ్య అన్నాను నేను. అంటాడు కదా, నేను పూర్తిగా మారాక వస్తానండి అన్నాడు. ఎవడు మారుతాడు నిన్ను అన్నాను. నేను పూర్తిగా ఎవడ మారుస్తాడు అన్నాను నేను. నిన్నగాడికి ఎవడ మారుతాడు నేను పూర్తిగా? ఎక్కడ మారుతావు? బ్యాందీ షాప్ దగ్గర, సిగరెట్ కొట్టు దగ్గర, రచ్చబండ దగ్గర, పోరంబోకు ఫ్రెండ్స్తో తిరిగి మారుతావా నువ్వు? నువ్వు చెప్పేది ఎలా ఉందంటే, లారీ గుద్దేసిపోయాక అంబులెన్స్ వచ్చాక, బాబు నేను ఇప్పుడు అంబులెన్స్ ఎక్కను, పూర్తిగా రక్తం ఏమవ్వాలి, కట్టుబడ్డాక రక్తం ఆగాక అప్పుడు ఎక్కుతాను బాబు అంబులెన్స్ అన్నట్టు ఉంది నీ పిచ్చి బోధన. వాక్యానికి వచ్చినప్పుడే వాక్యమే నిన్ను మార్చాలి తప్ప, దేవుడే నిన్ను మార్చాలి తప్ప, నేను ఎక్కడో ఉంటా మారాక వస్తా అంటే అది అవిజా అవ్వదు. వస్తేనే మార్పు వస్తుంది, రాకపోతే అది మార్పు అనేది వైద్యం జరిగినప్పుడే మనిషిలో రోగం తగ్గుద్ది. మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడే, హాస్పిటల్కి వెళ్లకుండా రోగం తగ్గదు. అంటే ఉపవాసం అంటే ఏంటో యేసు ప్రభు వారు నేర్పించారు, చేసి చూపించారు. ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పించారు. ఏంటది? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు. కాడిమాను మోకులు అంటే, కాడిమానుకి మోకేసారనుకోండి ఇంకా మాను అలాగే ఉంటుంది ఎద్దు భుజం మీద. చూసారు ఎప్పుడైనా? మోకు తీస్తేనే దాని నుంచి ఎద్దు ఏమవుద్ది, ఆ కాడి నుంచి విడుదల పొందుద్ది. ఆ తీసేంత వరకు, మోకు తీసేంత వరకు కూడా ఎద్దు ఆ బరువును అలా మోస్తూనే ఉండాలి. ఇప్పుడు ఎద్దు రిలీజ్ అవ్వాలి బయటకంటే ఏం చేయాలి? మోకు తీయాలి. ఆ కాడి మానుకేసినటువంటి మోకుని తీసేయాలి. తీసేస్తే ఎద్దు ఫ్రీ అయిపోయింది. ఆ తీసేంత వరకు ఎద్దు ఫ్రీ అయిందా? అవలా, ఆ భారం కిందే ఉంది. అందుకే కాడిమాను మోకులు తీయుటయు, సాతాను చేత ఎవరైతే బాధింపబడుతున్నారో ఆ బాధింపబడే వారిని ఆ సాతాను చేతుల నుండి విడిపించాలి. విడిపించుటయు. నెక్స్ట్, ప్రతి కాడి భారము, నా కాడి, ఏ కాడైతే ప్రపంచం మోస్తుందో ఆ పాపం అనే కాడి, ఆ భారాన్ని ఏం చేయాలి మనం? అతని మీద నుండి వెరగొట్టాలి. అతను మంచి మార్గులకు నడిపించాలి, సన్మార్గులకు నడిపించాలి, సత్క్రియల వైపు నడిపించాలి, దేవుని పనుల వైపు నడిపించాలి. ఇది ఆశీర్వాదం. ఇది దేవుని పని దీవెన, దేవుని పని ఆశీర్వాదం. దేవుని కోసం బతకటం దీవెన, దేవుని సన్నిధిలో గడపటం ఆశీర్వాదం. ఎందుకంటే మన హృదయాలకు సంతోషం. నువ్వు ఏం చేసినా, బయట తిరిగేసినా, తాగేసి పడిపోయినా, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా, వాడిని వీడిని కొట్టినా, పేకాట్లు ఆడుకున్నా, గంజాయి కాల్చినా, సిగరెట్లు కాల్చినా, వ్యభిచారాలు చేసినా, జారత్వాలు చేసినా, ప్రతిదానికి ఒక ఎండింగ్ ఉంటుంది. పెరుగుట విరుగుట కొరకే అని నువ్వు ఎంతవరకు చేయగలవు ఇవన్నీ? వయస్సు మీద పడేంతవరకు చేస్తావు. ఆ తర్వాత మంతాకు తాత అంటే తాగలేను ఆయన అంటాడు. అడుగు చూడండి, తాత తాగుతావా? తాగలేను ఆయన అంటాడు. తాత సరదాగా వస్తావా, వెళ్దాం, బయటికి వెళ్దాం, పోలీస్ స్టేషన్లో కేసు ఎట్టుకొద్దాం అని కొడదాం అంటే, కొట్టడమా నాయన, ఊగుతున్నాను ఆయన, కొట్టడానికి రాలేను ఆయన, ఇప్పుడు ఆల్రెడీ కొట్టించుకుంటున్నాను నాయన, కొడుకో దెబ్బ, కూతురో దెబ్బ, కోళ్ళ దెబ్బ వేస్తున్నారు నాయన అంటాడు. మరి వయసులో ఉన్నప్పుడు ఆని కొట్టి ఈయన కొట్టి పోలీస్ స్టేషన్లో కేసెట్టి మీసం తిప్పి తొళ్ళగొట్టి మెళ్ళగొట్టి ఇప్పుడు ఏం చేస్తున్నావు? మందు కొట్టి పడుకున్నావు. ఏ మందు? దగ్గు మందు. ఆ మందు కాదు, ఆ మందు కాదు ఇప్పుడు కొట్టేది. ఇప్పుడు దగ్గు మందు కొడతావు అంతే, ట్యాబ్లెట్లు మందులు కొడతావు, అయిపోయింది. ఏదైనా సరే ఒక స్టేజ్కి వెళ్ళాక ఆగిపోద్ది. ఏదైనా సరే ఒక స్టేజ్ కొరకు వెళ్తావు. 2 బిర్యానీలు తినేసేవాడిని నేను ఒకప్పుడు. మరి ఇప్పుడు ఒకడు కూడా తింటలే. ఆగిపోయింది, అయిపోయింది. ఇంక అది ఆ స్టేజ్ చచ్చిపోయింది. దాటేసాం, ఆ లెవెల్స్ అన్ని దాటేసాం. ఒక రేంజ్కి వెళ్ళేసరికి 40కి వచ్చేసరికి ఒకలాగా, 50కి వచ్చేసరికి ఒకలాగా, 60కి వచ్చేసరికి ఒకలాగా, 70కి వచ్చేసరికి ఒకలాగా, మన జీవితం అలా వెళ్ళిపోద్ది. అందుకే లోకంలో అలా గడపటం కంటే కూడా దేవునిలో గడిపితే ఆశీర్వాదం. ఈ జీవితం దేవునిలో ముగిసిపోయింది అనుకో, నీకు ఆశీర్వాదం, నీకు దీవెనది. దేవుని పని చేసి చచ్చిపోయినా సంతృప్తి, నేను దేవుని కొరకు ఖర్చు చేశానన్న ఆనందం,
దేవుని పనుల కోసం వాడబడ్డది నా శరీరం అని ఒక సంతృప్తి, నాకు దేవుడున్నాడు అనే ఒక భరోసా, నేను నీతిగా ఆయనలో ఉన్నాను అనే ఒక ఆనందం, సంతోషం, ఇవన్నీ కావాలి మనకి. అందుకన్నాడు, ఇలాంటి పనులు మీరు చేస్తే నేను ఏర్పరచుకొని ఉపవాసం కదా. మీరు బైబిల్లో 66 పుస్తకాల్లో ఎక్కడైనా వెతకండి, ఇది తప్ప, ఎక్కడ తప్ప, ఇంకో చోట ఎక్కడా కూడా ఇది నేను ఏర్పరచుకున్న ఉపవాసం అని ఎక్కడ చెప్పలేదు ఆయన. కొత్త నిబంధన కానీ పాత నిబంధన కానీ ఇదే నేను ఏర్పరచుకున్న ఉపవాసం అన్నాడు ఆయన. ఎవరు ఏర్పరచుకున్న ఉపవాసం ఇది? మరి మనం ఏర్పరచుకున్నది ఏది చెప్పండి? మనం పాపం మానం, నీతి క్రియలు చెయ్యం, దేవుని కోసం బ్రతకం, దేవుని ఇష్టాన్ని నెరవేర్చం, ఆయన మార్గాల్లో నడవం, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధత వైపు వెళ్ళం, సువార్త పనుల్లో ఉండం, కనీసం సువార్తకు సహకరించడానికి కూడా మనకి ఇష్టం ఉండదు. తప్పించుకు తిరిగేవారు ధన్యులు సుమతి అనే పద్యాన్ని ఎక్కువ చదువుతుంటాం. ఇది మన జీవితం, ఇది మన బ్రతుకు. రేపొద్దున చచ్చిపోయాక మనందరికీ పరలోకం కావాలి. మళ్ళీ చచ్చిపోయాక అందరూ నీతి రాజ్యంలో ఉండాలి. కానీ దేవుని కోసం బ్రతకం, దేవుని ఇష్టాన్ని నెరవేర్చం, దేవుని పనులు చేయడానికి ఇష్టపడం, దేవుని మార్గాల్లో నడవం, సువార్తకు వెళ్ళం, సువార్తకు సహకరించం, ఏమీ చెయ్యం కదా. ఇలా చేసి ఏ ఉపవాసం దేవుడు, మనం ఉపవాసం చేస్తాం. ఏ ఉపవాసం అది? ఉదయం లేచావు, తలస్నానం చేసావు, బట్టలు వేసుకున్నావు, సన్నిధికి వచ్చావు, కూర్చున్నావు, ప్రభువా నీ మూడవుతుందా లేదా అని చూసావు, 3 అయింది, అంతే. పాస్టర్ గారు వెళ్ళొస్తానండి, కంగారు ఇంటికి వెళ్ళిపోయి, అప్పుడు కానీ మీ ఇంట్లో మీ అమ్మాయి అన్నం వండలేదనుకో, ఏమే దరిద్ర కొట్టుదానా, పొద్దునుంచి ఉపవాసం ఉన్నానని తెలీదా, పనికి మాలిందానా, ఈ కనీసం వంట చేయాలని తెలియదు, ఏం చేస్తా కూర్చోను ఇప్పటి వరకు. టీవీ చూశాను మమ్మీ, టీవీ చోట పెట్టి సెండాలపదానా, అక్కడ నుంచి నేను ఎంత ఏడుస్తూ వచ్చాను తెలుసా. ఇప్పుడు తొందరగా ఎదురు పెట్టు అంటే 5 నిమిషాలు ఆగి మమ్మీ కుక్కర్లో పెట్టేస్తాను అంటే కుక్కర్లో గబగబా పెట్టించేసుకుని అప్పటికప్పుడు ఏమవుతాయి, ఏ కోడిగుడ్డు ఉక్కురో వేసేసుకుని తొందరగా కోడిగుడ్డు కొట్టేసుకుని ఏదోటి చేసేసి ఏపేసుకుని ప్రభువా నీకు స్తోత్రం, అంతే. అయిపోయిందా? అయిపోయింది ఉపవాసం, అయిపోయింది. 3 గంటలకు ఒక మ్యాటర్ అయిపోయింది, మళ్ళీ 8 గంటలకు ఇంకో మ్యాటరు, 8, 7:30 మధ్యలో ఇంకో మ్యాటర్ ఓపెన్ అవుద్ది. ఏ నీరసం, 2 పూటలు తినేసావు పూర్తిగా, నీరసం ఏముంటుంది నీకు, నీ ముఖం ఏముండదు. మళ్ళీ పొద్దున్న లేస్తే ఒక టీ అలాగో తాగుతావు నాకు తెలిసి, మళ్ళీ 3 అయ్యేదాకా ప్రభువా 3 అయ్యి ప్రభు. ఏం చేసావు అంటున్నాను, ఏం చేసావు? నీ డబ్బులు ఏమైనా ఖర్చు అవుతున్నాయా? అవ్వట్లేదు. పోనీ నీ బియ్యం ఏమైనా అలాగే ఖర్చు అయిపోయి, పోనీ లేనోడికి ఎవరికైనా ఆకలి కొనిన వారికి పెట్టమన్నట్టు పెట్టావా? చూడండి, నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు 7వ వచనం పెట్టలేదు. నీ రక్త సంబంధిక ముఖము తప్పింపకుండుటయు ఏం చేయలేదు. దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, ఏ రోజైనా ఒక బేదోడికి నువ్వు భోజనం ఉపవాసం ఉన్న రోజున ఆ అన్నమే పార్సిల్ చేసుకుని, నువ్వు తినే అన్నమే పార్సిల్ చేసుకుని రోడ్డు మీదకి వెళ్ళి ఎవడైనా బేదోడు కనబడితే వాడికి ఒక్కరోజు ఇచ్చావా? ఇవ్వలేదు. మరి అలాంటి ఉపవాసాలు మన సంఘంలో పిల్లలు, నేను ఎన్నో చేస్తున్నాం కూడా. నేను మానేశాను అంటే అది ఎవరో ఒకరికి ఉపయోగపడాలి. ఈ సంవత్సరం నేను బట్టలు కొనుక్కోలేదండి, కొనుక్కోకపోతే ఇంకొకరికి జత బట్టలు కొని పట్టుకెళ్ళి పెట్టు, లేనోడికి పెట్టు, జత బట్టలు, ఓ రగ్గు పెట్టు, ఓ దుప్పటి. చేసావు ఎప్పుడైనా? అవసరమైతే ఆరోగ్యలే మనం కొట్టేసేసుకుందాం అనుకునే టైపు. నీ బతుకు తగలయ్యా. సో ఏది ఎక్కడ చేస్తున్నావు నువ్వు అంటున్నాను నేను. నీ రక్త సంబంధికి ముఖం తప్పించొద్దు అంటున్నాడు. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు. బాబా ఎంత మంచి మాట, ఇదియే కదా. ఐ లవ్ దిస్ ఫాస్టింగ్, నాకు ఇష్టమైన ఉపవాసం ఇది. నా కుమారుడా, నా కుమార్తె చేస్తావా అంటే, ప్రభువా ప్లీజ్ ప్రభువా, నీకు ఇష్టమైన ఉపవాసాలు అయితే నేను చేయలేను ప్రభువా నీకు ఇష్టమైన ఉపవాసాలు నేను
చేయలేను ప్రభువా. మరేం చేస్తావు? నాకు ఇష్టమైంది ఏదో నేను చేసుకుంటాను ప్రభువా. నీది నీదే, నాది నాదే, నా జోలికి రాకు ప్రభువా. ఏంటి ప్రభువా? నా జోలికి రాకు ప్రభువా. రావద్దంతే. ఇవి కూడా బోధించడం మానేశారు మన సంఘాల్లో. 7 వారాలు చేయండి, 5 వారాలు చేయండి, ఏడవండి బాగా తెలిసేలా. మళ్ళీ టైటిల్ కూడా పెడతాం మనం, ఉపవాస ప్రార్థనలు. ఆయనేమో ఎవరికి చెప్పకండి రా బాబు అంటాడు, మేము ఫ్లెక్సీ పెడతాం రోడ్ సెంటర్లో పట్టుకెళ్ళి. ఎందుకు? ఏం ఉపయోగం అంటున్నా? నీ బ్రతుకులో మార్పు లేనప్పుడు నువ్వు ఎలాంటి ఉపవాసం చేసినా దేవుడు దాన్ని అంగీకరించడు. ఇది నాకు ఇష్టం అన్నప్పుడు ఇది చేయాలి నువ్వు. ఇది నాకు ఇష్టం అని ఆయన కోరుతున్నాడు, నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి. భోజనం పెట్టావు ఎప్పుడైనా? నీ భోజనం మానేసావు, మంచిదే. ఎవరికైనా లేని వాళ్ళకి భోజనం పెట్టావా? పెడితే ఉపవాసం. నీ ధనాన్ని ఎప్పుడైనా పేదోడి కోసం ఖర్చు చేసావు? 1 రూపాయిని ఇచ్చావు ఎప్పుడైనా? ఉపవాసం. నశించిపోతున్న ఆత్మల కోసం ఎప్పుడైనా జేబులో డబ్బులు తీసావా? నువ్వు తీసావా? తీయవు. నిన్న మొన్న మన వీడియో క్రింద మన ఫోన్పే అకౌంట్ నెంబరు, గూగుల్ పే నెంబరు, ఫోన్పే నెంబర్ ఇచ్చాం. ఇదివరకు ఇచ్చేవాళ్ళం కాదు మనం. ఈ మధ్య ఎందుకు ఇస్తున్నావయ్యా, సెమినార్ అయిపోయింది కదా అని ఒక తమ్ముడు క్వశ్చన్ చేశాడు. మరి ఆ తమ్ముడు మన సెమినార్కి ఎంత సాయం చేశాడో నాకు తెలీదు. 4,50,000 ఉంది నాయన ఇంకా బాకీ, నువ్వు కడతానంటే తీసుకెళ్ళి కట్టించేస్తాను కార్తికేయ ఏజెన్సీస్ కొమరిపాలెం. ఇవి ఆలోచించరు వీళ్ళు. ఆడు సెమినార్ చేశాడు, అప్పుడు మేము 10 రూపాయలు పంపించాం, అయిపోయింది అంతే. ఇప్పుడు నేను ఏమైనా బతిమలాడానా? మీ డబ్బులు మాకు ఇవ్వండి అని ఏమైనా బతిమలాడానా? పోనీ మీ డబ్బులు మాకు ఇవ్వండి అని ఏమైనా అడిగామా? ఆ ఫోన్పే నెంబరు, గూగుల్ పే నెంబర్ ఎందుకు ఇచ్చామంటే, ఇదివరకు ఇచ్చేవాళ్ళం కాదు, కానీ ఎందుకు ఇచ్చామంటే చాలామంది ఆత్మీయులు అడిగారు, అన్న మీరు పెట్టకపోవడం వల్ల మాకు తెలియలేదు, లేదంటే వారం వారం మాకు ఎంతో కొంత 100 ఉంటే 100, 200 ఉంటే 200 సపోర్ట్ చేసేవాళ్ళం మినిస్ట్రీకి. పరిచర్య దేవునిది కదా అనేది, మనం కాకపోతే ఎవరు చేస్తారన్నా అన్న ఎంతోమంది మంచి మనుషులు ఉన్నారు. వాళ్ళ కోసం ఇచ్చాను తప్ప, పోనీ అందులో డబ్బులు ఏమైనా నేను తినేస్తున్నానా? తినేసి నువ్వు బిల్డింగ్ కట్టుకున్నావనో, తినేసి నువ్వు ఏదో చేసుకున్నావని అంటే బాగుంది. పోనీ మోసగాళ్ళకి సపోర్ట్ చేస్తారు, మంచి వాళ్ళని ప్రశ్నిస్తారు. నిన్న కాకమొన్న వీళ్ళకి నేను బిల్లు ఇచ్చా, మిక్కికి ఇచ్చా బిల్లు, ఇందాక నాకు తీసుకొచ్చి ఇచ్చాడు. 1,30,000 రూపాయలు అయింది బిల్లు ఆ సౌండ్కి. ఎవరికి తెలియదు అది. వారం వారం ఇక్కడ భోజనాలకి 10,000, 8,000, 10,000 ఖర్చు అవుతుంది దగ్గర దగ్గర. మనం ఎప్పుడైనా కనీసం ఒక బియ్యం బస్తా ఇచ్చామా? పోనీ ఒక నూనె డబ్బా తెచ్చి ఇచ్చామా? పోనీ వారం కూరగాయలు నేను ఇస్తానని వచ్చినోడు ఉన్నాడా? కూర లేదా? కూర కావాలా నీకు? ఏంటి ఈ వారం కూడా సాంబారేనా? కూర ఇవా? కాదు, కనీసం ఇప్పుడు ఇంతమంది మన ఆత్మీయులు వస్తున్నారు, మన దగ్గర కూరగాయలు ఉన్నాయి, కొనగలిగే స్తోమత ఉంది, పోనీ కూరగాయలు ఇద్దామని. లేదా ఒక వారం 10,000 కదా పోనీ నేను ఇద్దామని ఎప్పుడైనా ఎవడైనా అనుకుంటాడా? ఎవరు అనుకోరు. నిన్న కాకమొన్న నా తమ్ముడు వాసు ఫోన్ చేశాడు, సెమినార్ కూడా చాలా సహకరించాడు, జయగురుపాడు వాసు. అందుకే దేవుడు ఆ బిడ్డని ఇంకా దీవిస్తున్నాడు, ఇంకా దీవిస్తాడు. ఎప్పటి నుంచో మనతో కలిసి ప్రయాణం చేస్తున్న కుమారుడు, మొన్ననే వివాహం జరిగింది, మంచోడు. అసలు ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ కల్చర్లో అలా తిరిగినా కూడా ఏ అలవాట్లు లేకుండా అంత యథార్థంగా ఉన్నాడంటే ఆ వాక్యమే తమ్ముడిని, ఆ వాసిని అలా నిలబెట్టింది. నిజం. వాడు విన్న వాక్యం, వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం, ఆ కుటుంబం, ఆ విధానం అలాంటిది కాబట్టి. సో ఆ ఫోన్ చేశాడు, నేనేం అడగలేదండి. ఫోన్ చేసి, అన్నయ్య మొన్న వారం ఎవరు లేరన్నావు కదా అన్నయ్య అంటే, అవునరా తమ్ముడు అంటే, ఈ వారం నేను పెడతానులే అన్నయ్య, ఒక 8,000 నేను పంపిస్తానులే అన్నయ్య అన్నాడు. ఎంత అవుద్ది అంత చెప్పాను, పోనీ మొత్తం పెట్టేద్దాం అంటే, ఈ వారం కూడా కూర వద్దురా నాయన, సాంబార్ రైసే పెడదాం వచ్చిన వాళ్ళ కోసం, ఆ 8,000 పంపించు, అదే ఖర్చు పెడదాం అని చెప్పా. సో అలాగా ఒక మంచి మనసు, ఒక ప్రేరణ ఉండాలి. ఇప్పుడు నేను ఏమైనా ఆ ఫోన్పే నెంబర్ ఇవ్వడం వల్ల నేను ఏమైనా పాపం చేశానా? పోనీ అడిగానా? పోనీ ఆ కింద ఏమైనా లెటర్స్ వేసి ఇదిగో ఇస్తారా చెత్తారా అంటే పోనీ ఒక అర్థం ఉంది. పోనీ ఏమైనా ధనాపేక్షను కప్పిపెట్టే వేషాన్ని వినియోగించానా? మీరు ఇస్తేనే మీరు ఆశీర్వదింపబడతారు, ఇవ్వకపోతే నాశనం అయిపోతారని అని అన్నానా? లేదు. నా వాక్యం ఏదో నేను చెప్పుకుపోవడం తప్ప. మీరు ఇచ్చినా నేను ఏ రోజు మాట్లాడలేదు, ఇవ్వకపోయినా నేను ఏ రోజు మాట్లాడలేదు. అంత పెద్ద సెమినార్ చేశాం, ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు, ఇవ్వలేని వాళ్ళు ఇవ్వలేదు. అయినా కానీ పూర్తయింది. భారం నేను భరించానా లేదా? భరించానుగా.
ఇప్పుడు వచ్చే సెమినార్ వచ్చేది, ఇప్పటికే ఉన్న అప్పులు ఇంకా ఉన్నాయి, తీర్చలేదు, కొత్త అప్పులు చేయాలి, లేకపోతే పని ఆపాలి. అయినా ఆపలేదే, చేస్తానే పోతున్నాం. రాజమండ్రిలో మొన్న సైట్ కోసం వెళ్ళాం, నచ్చేసింది బాగా, తీసుకుందామని. మన వాళ్ళు ఏమో లీజుకి అడగండి అంటున్నారు. లీజుకి ఇచ్చేవాడు ఎవడు లేడు అక్కడ, ఎవరికాడు వ్యాపారాలు చేస్తున్నారు. చౌకగా ఉన్నప్పుడేమో మనం కొనలేకపోయాం, ఇప్పుడు కొందాం అనుకుంటే మన చేతులకు అందట్లేదు, అది అంత దాటిపోయింది. పోనీ బ్యాంకు లోన్లకి వెళ్దామన్నా కూడా వచ్చేలా లేవు, అంతంత వడ్డీలు కట్టాలి. అలాంటి పరిస్థితుల్లో మొన్న వెళ్ళి ఒక సైట్ చూస్తే బాగానే ఉంది, తీసేసుకో అంటున్నారు మన వాళ్ళు. తీసేసుకో అంటే అంత ఈజీ అది. ఇంకా అక్కడ ఏదో మాట్లాడేసి సార్ మళ్ళీ వస్తామని చెప్పి వచ్చేసాం అనమాట, అరువు రేపు అన్నట్టు. మళ్ళీ వస్తామంటే మళ్ళీ ఫోన్ చేస్తామని చెప్పేసి వచ్చేసాం. ఎందుకు కొనలేము, ఆ స్తోమత మన దగ్గర లేదు, చాలా రేటు ఉంది అది. అదే దుర్బోధ చేసే వాళ్ళకైతే ఈ బాధ లేదు. ఉందా? నేను ప్రవక్తనే, ఓ మరియమ్మ అని ఇంట్లో అది జరిగిపోద్ది, నీకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేది, ఓ యోసేపు నీకు అది జరిగిపోద్ది, ఇది జరిగిపోద్ది అని మాయ మాటలు చెప్పే వాళ్ళకైతే లక్షలు ఇచ్చే క్రైస్తవ సమాజం ఇది. సత్యానికి ఎవ్వడు సపోర్ట్ చేయడు. దొంగ బోధకుల్ని మీటింగ్లు పిలిస్తే ₹1000 ఇచ్చి వాళ్ళని పంపించే పరిస్థితి ఉంది. మమ్మల్ని మోసం చేసి పంపిస్తున్నారు. రీసెంట్గా కూడా మోసం చేసి పంపించారు, కనీసం మాకు డీజిల్ డబ్బులు కూడా ఇవ్వలేదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి చాలా చోట్ల, ఇవే పరిస్థితులు. మోసం, సత్యాన్నేమో మోసం. పైపెచ్చి మళ్ళీ కింద అదిగో ఆ కామెంట్ కూడా మీకు యూట్యూబ్ లైవ్లో చూపిస్తాను నేను, చూడండి. ఆ అబ్బాయి పెట్టిన కామెంట్, ఎవరో మరి అబ్బాయి నాకు తెలియదు. మళ్ళీ నవ్వుతున్నాడు, పక్క నవ్వుతున్న సింబల్స్ పెట్టాడు. ఏమయ్యా ఫోన్పే నెంబర్ ఎత్తున్నావు, గూగుల్ పే నెంబర్ ఎత్తున్నావు, ఏందది అని. ఇది ఈరోజు నీతికి నిలబడ్డేవాడికేమో ఇవి, అవినీతి చేసేవాడికేమో అది. సో కాబట్టి ఏదేమైనా ఎవరేమనుకున్నా మనం చేసేది రైట్ అయినప్పుడు మనం ఎవరికీ భయపడాల్సిన అవసరత లేదు. మనం చెప్పేది సత్యం అయినప్పుడు, మనం సత్యానికి నిలబడినప్పుడు, నిస్వార్థంగా యథార్థంగా ఉన్నప్పుడు దేనికి భయపడాల్సిన పని లేదు. మనం వచ్చి వెళ్ళిపోతాం, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. నిన్న మిక్కి ఫోన్ చేశాడు, అన్న 10,300 పంపించాను అన్నాడు. దేనికి రా అన్నాను. వైర్లు కొనాలన్నా, సౌండ్ బాక్సులు అన్నా, ఇదన్నా అదన్నా అన్నాడు. సరే కొనుక్కోరా, మరి రేపు వచ్చేస్తారు కదా మన వాళ్ళందరూ, ఏం చేయం మరి. అయిపోయింది, నన్ను 10,300 తీసుకున్నాడు. మరి ఏం కొనుక్కొచ్చాడో ఆడికే తెలియాలి, బిల్లు ఉంది ఆడి దగ్గర. సో అలా ఉంటాయి. ఇదంతా ఎవరి కోసం? నా కోసమా? మన కోసమా? మన కోసమేగా. కానీ మంచికి మనం సపోర్ట్ చేయం, చెడు కంటే సపోర్ట్ చేస్తాం. 10 మంది బాగుపడతారు, ఇది దేవుని పనిది, ఇది నా తండ్రి పనిది, నేను ఇందులో వాడబడాలి, నేను ఇందులో ఉండాలి. ఎందుకంటే నేను దేవుని వాడను, ఆయనకి ఇష్టమైన ఉపవాసం చేస్తున్నాను. ఇప్పుడు వాసు 8,000 ఇచ్చాడండి, కొత్తగా పెళ్ళయింది. ఆ 8,000 పట్టుకొని అలా ఆవిడకు చేరగొనివ్వచ్చుగా, మాట వరుసకి ఇస్తే అమ్మాయి హ్యాపీగా ఫీల్ అవుదా? మరి మీ అందరికీ ఎందుకు భోజనాలు పెట్టిస్తున్నాడు ఈ వారం చెప్పండి? సో దాన్నే ఉపవాసం అంటారు. మరి ఏంటి ఉపవాసం అంటే? మన జీవితంలో మన సుఖాల కోసం చేసేది ఏదో ఒకటి తగ్గించుకుని దేవుని పనికి వినియోగించడాన్ని ఉపవాసం అనే అంటారు. మన సంతోషం కోసం వాడుకునే కొన్నింటిని మనం మానుకొని దేవుని పని కోసం వినియోగించడాన్ని ఉపవాసం అంటారు. అది మానేసి నా డబ్బులన్నీ, నా పెట్టెలో బియ్యం అన్నీ అలాగే ఉంటాయి, నా డబ్బులన్నీ అలాగే ఉంటాయి, నేను మాత్రం వచ్చి ఇక్కడ గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట, అది నీకు ఉపవాసం? అది నీకు ఇష్టమైన ఉపవాసం అంటే అది నేను ఏర్పరుచుకున్న ఉపవాసం కాదు. ఉదయమే వస్తున్నారు పాపం వాళ్ళు, కెమెరాలో చూస్తాను నేను, వీళ్ళు ఏం పనులు చేస్తున్నారు, ఇవన్నీ తుడుస్తారు, శుభ్రం చేస్తారు, మీకోసం గిన్నెలు కడుగుతారు, కూరగాయలు కోస్తారు, వారం వాళ్ళే. ఇదిగో ఈ పిల్ల ఇక్కడికి వచ్చాక ఈ వారం ఈ పిల్ల మీద పడుతుంది భారం, శ్వేత మీద. సో వీళ్ళందరూ కష్టపడుతున్నారు, ఇక్కడ శ్రమ పడుతున్నారు. వీళ్ళందరూ ఎందుకు శ్రమ పడుతున్నారు? ఆ టైంలో వాళ్ళు ఇంకో పని చేసుకోలేరా? మన క్లాస్ శుభ్రంగా రెడీ అయ్యి తలదూకొని 1 గంటకు రావచ్చుగా. మళ్ళీ పైపెచ్చు ఏంటి ఒడియాలు వేసారా, మళ్ళీ ఎదురు ప్రశ్నిస్తావా నువ్వు? ఫ్లెక్స్ నిలబెడించేస్తాను, మరి జాగ్రత్తగుండు. సాంబార్ రాజని రాయించి అక్కడ ఒడియాలు రాని సాంబార్ రాజని రాయించి ఫ్లెక్స్ నిలబడేది, దరిద్రం వదిలిపోద్ది. అర్థమైందా? ఇంకోసారి కానీ కూర అన్నారంటే ఏం అడుగుతున్నాం మనం? ఏం అడగాలి? దేవుని పని అనగానే అది మన బాధ్యత.
మనం చేయాలి. అలాగే ఉపవాసం చేయాలి, చేద్దాం, మంచి ఉపవాసం చేద్దాం. పాపాన్ని మానేద్దాం, దేవునికి ఇష్టమైన ఉపవాసం. బేదలను కనికరిందాం, దేవునికి ఇష్టమైన ఉపవాసం. మన ఆహారం ఆకలి కొనేవాడికి పెడదాం, దేవునికి ఇష్టమైన ఉపవాసం. సువార్త ప్రకటించి ఆత్మలను రక్షిద్దాం, నశించిపోతున్న ఆత్మల్ని కాడిమాను మోకులు తీద్దాం, బాధింపబడి వారిని విడిపిద్దాం, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుదాం. ఇంకా బలంగా చేద్దాం సువార్త కార్యక్రమాలు, అనేక మందికి సత్యాన్ని వ్యాపింపజేద్దాం. ఉపవాసం ఉపవాసం ఇలాంటి ఎన్నో ఉపవాసాలు ఉండగా అలా అని నేను భోజనం కూడా మానేస్తానంటే అఫ్కోర్స్ మాని, మంచిది, అది ఇటు మంచిదే అటు మంచిదే. నేను ఓ రోజంతా అన్నం మానేద్దాం అనుకుంటున్నానంటే అఫ్కోర్స్ మాని, ఆ అన్నం ఎవరో ఒకటి పెట్టే, మానేసి ఇంట్లో పెట్టుకోక, అది నేను చెప్పేది. నువ్వు మానేసిన అన్నం ఎవడో ఒకటి పెట్టే, వండేసుకుని నువ్వు తినకుండా ఏ లేని వాళ్ళకో పెట్టేసి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళు, అది మంచిది. నేను తప్పనట్లేదు నిన్ను, కానీ ఆచారాలు మాత్రం ప్రవేశపెట్టకు. ఆచారాలు ప్రవేశపెట్టి ప్రభు చేశాడు కాబట్టి చేస్తున్నాను, మోషే చేశాడు కాబట్టి చేస్తున్నాను, ఇది రూల్, ఇది ఈ టైంలో వాక్యం ప్రకటించకూడదు, ఈ టైంలో అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అలాగ అనొద్దు దయచేసి. ఉపవాసం చేయండి, తప్పులేదు, మంచిగా చేయండి. ఆయన సంతోషపరచడానికే కదండి మన బతుకు ఎందుకు చెప్పండి. ఒక మాట ఉందండి కొరింథీ పత్రికలో, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చదువుదాం, ఏముందో చూడండి అక్కడ. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగెను. ఆ మాట అందరూ అండర్లైన్ చేసేసుకోండి విశ్వాసులైన దేవుని పిల్లలారా, నా తమ్ముళ్ళారా, చెల్లెమ్మలారా, అక్కలారా, అన్నలారా, అందరూ అండర్లైన్ చేసుకోండి. ఏంటా మాట? ఆయన నిమిత్తము మనం ఉన్నాం. బాబా, నా నిమిత్తము ఎవరున్నారు? ఎవరు పోవుదురు నా కోసం? నా నిమిత్తము ఎవడు పోవును, మా నిమిత్తము ఎవడు పోవును అంటే నేనున్నాను ప్రభువా అన్నాడు భక్తుడు యెషయా. ఈరోజు నువ్వు నేను అనాలి, ఏమనంటే ఎవరున్నారు అంటే ఆయన నిమిత్తము మనమున్నాం, మన సంఘం ఉందే అని చెప్పాలి. ప్రభువా నీ నిమిత్తం నేనున్నాను ప్రభువా, ఎవడొచ్చినా రాకపోయినా నేను వస్తాను ప్రభువా, ఎవడు చేసినా చేయకపోయినా నేను చేస్తాను ప్రభువా, ఎవరు కష్టపడినా కష్టపడకపోయినా నేను కష్టపడతాను ప్రభు, ఎవరు శ్రమ పడినా శ్రమ పడకపోయినా నేను శ్రమ పడతాను ప్రభువా. ఆ భారం నాది ప్రభువా, చచ్చేంత వరకు ఆ భారాన్ని నేను మోస్తాను. ఎందుకంటే నువ్వు నాకు ఇస్తున్నావు, నేను నీ కోసం పనిచేస్తున్నాను. ఆ ఆరోగ్యం నీదే, నా ఆస్తి నీదే, నా బలం నీదే, నా శక్తి నీదే, నా అంతస్తు నీదే, నాకున్న సమస్తం నీదే. నువ్వు ఇచ్చావు, నేను నీ కోసం చేస్తాను. నా కాలం కూడా నీదే, నువ్వు నాకు ఇచ్చావు, నీ కోసం వాడతాను. ఆయన నిమిత్తము మనం ఉన్నాం నా ప్రియ తమ్ముళ్ళు, చెల్లెమ్మలు. ఎప్పుడైతే మీరు అలాంటి బలమైన శక్తివంతమైన ఆలోచన విధానం కలిగి ఉంటారో అప్పుడు దేవుడు ఇంకా గొప్పగా మిమ్మల్ని వాడుకుంటాడు, ఇంకా గొప్పగా, ఇంకా ఉన్నతంగా మిమ్మల్ని వాడుకుంటాడు. అలాంటి ఉపవాసం ఎప్పుడైతే మన బ్రతుకులో జరుగుతుందో దేవుడు ఇంకా బలంగా మనల్ని వాడుకుంటాడు. మన సెమినార్లో చెప్పాను కదా, ఒక చెల్లెమ్మ మోగ భర్తను తీసుకుని వచ్చింది. ఏమ్మా లాస్ట్ 2 రోజులు వచ్చావేంటి నువ్వు, 4 రోజులు ఎందుకు రాలేదని అడిగాను నేను. 3 రోజులు 2 రోజులు వచ్చారు వాళ్ళు. ఆ మిగిలిన రోజులు ఎందుకు రాలేదు నువ్వు అని అడిగాను. అడిగితే ఆమె అంది, మీకు తెలుసు అన్న, ఇంత భారభరితమైన కార్యక్రమం జరుగుతుంది, నేను వస్తున్నాను, 50 రూపాయలకే భోజనాలు పెట్టడం ఏందన్నా, 50 రూపాయలకి ఏం వస్తుందన్నా, ఒక పూట భోజనం బయట రావట్లేదు, మీరు 50 రూపాయలకి టిఫిన్ పెట్టారు, లంచ్ పెట్టారు, డిన్నర్ పెట్టారు, స్నాక్స్ పెట్టారు, టీలు ఇచ్చారు, మీ సంఘం గొప్పదన్నా, బాగా చేస్తుంది, సో వాళ్ళతో పాటు నేను కలవాలని నేనేం చేశానంటే ఈ 3 రోజులు పండగ బట్టలు కుట్టానన్నా అంది. మరి గొప్ప కాదా అమ్మ? పండగ బట్టలు కుట్టి ఆ డబ్బులు పట్టుకొని వచ్చి నా చేతులు పెడుతుండే అన్నాను. అమ్మ మాకు సమృద్ధిగా ఉంది, పని బాగా జరుగుతుంది, మా పిల్లలందరినీ దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, సహకరించే పిల్లలు మాకు ఉన్నారు, కార్యక్రమం ఏదోలా జరిపించేస్తాను, నీ డబ్బులు మాత్రం వద్దమ్మా, వెనక్కి పట్టుకెళ్ళిపో అన్న. కన్నీళ్ళు పెట్టేసుకుని ప్లీజ్ అన్నయ్య చేతులు పట్టుకుంటాను అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య డబ్బులు మాత్రం వెనక్కి వద్ద బతిమలాడి నా చేతులు పెట్టింది. అదొకటైతే ఆ సెమినార్లో మరొక సాక్ష్యం, ఒక తమ్ముడు, యవనస్తులు ఒక 4-5 హైదరాబాద్ నుంచి కారులో వచ్చేసారు ఇక్కడికి నైట్. కారులో వచ్చిన యవనస్తులు వాడు పట్టుకుని ఒకటే ఏడుపా తమ్ముడు నన్ను. మళ్ళీ నాకు ఇళ్ళకి మళ్ళీ నాకు ఫోన్ చేయలేదు ఆ తమ్ముడు, నాకు తెలిసి లైవ్ చూస్తూ ఉంటాడు. అతని కోసం నేను అనుదిన ప్రార్థనలో ఆ పిల్లలందరూ బాప్తిస్మం పొందారు, వాళ్ళ కోసం నేను ప్రార్థిస్తూనే ఉన్నాను, మర్చిపోలేదు వాళ్ళని. ఆ రోజు తమ్ముడు వచ్చి మా అమ్మకు ఒంట్లో బాగాలేదన్నా, ఆపరేషన్ ఏదో చేయించాలన్నాడు. చేయించుకో, హ్యాపీగా ప్రార్థన చేద్దాం, వాళ్ళు ఏమైనా అవసరం అయితే చెప్పు, నా వల్ల ఏమైనా సపోర్ట్ అంటే చూద్దాం అని అన్నాను.
ఆ రోజు మరి ఎప్పటి నుంచి దాచిపెట్టాడో డబ్బులు ఇలా మూట కట్టుకుని పట్టుకొచ్చాడు. నా చేతిలో పెట్టి, అన్నయ్య డబ్బులు సెమినార్కి వాడనంటే, వద్దురా నాయనా నీకు పుణ్యం ఉంటుంది పట్టుకెళ్ళిపో అని. అక్కడే పెద్ద గలాట. ఆడు వెళ్ళడు, నేను వద్దని. ఆడు పట్టుకెళ్ళరా బాబు అని నేను వద్దని. ఆడంటాడు కదా, అన్న ఏ సేవకుడైనా వద్దని అన్న డబ్బులు ఇస్తుంటే నువ్వేందన్నా వద్దంటున్నావు అంటాడు ఆడు. నాకు వద్దురా నాయనా నీ పరిస్థితి చెప్పిన తర్వాత నేను అస్సలు నీ దగ్గర ఒక్క రూపాయి ముట్టుకోలేను, నాకు వద్దు పట్టుకెళ్ళిపో అన్నాను. పట్టుకెళ్ళిపో అంటే ఆడు ఇంకెనట్లేదని నేను అన్నాను, నాయన లాస్ట్ రోజు తీసుకుంటా, నీ దగ్గరే ఉంచుకో. ఇక్కడ జనాల్లో ఎక్కడ పడితే అక్కడ బ్యాగుల్లో పెట్టేసి తిరక్కో, అందరూ మంచోళ్ళు ఉండరు, నీ దగ్గరే ఉంచుకో, లాస్ట్ రోజు చూద్దాంలే అంటే, అన్న మీరు వద్దంటారన్న లాస్ట్ రోజు అన్నాడు. లేదు లాస్ట్ రోజు చూద్దాంలే నీ దగ్గర పెట్టుకో అని చెప్పేసి బలవంతంగా మనోడికి ఇచ్చేసి నేను జారుకున్నా. మెల్లిగా జారుకున్న. ఆడు పట్టువదలను విక్రమార్కుల్లో ప్రతిరోజు వచ్చేవాడు, అన్న ప్లీజ్ అన్న డబ్బులు తీసుకోండి అన్న, ఎందుకొకందుకు వాడండి అన్న, ఏదో దానికి ఒక పూట భోజనాలైనా ఏదైనా చెయ్యండి అన్న, లేదా టిఫిన్ అయినా పెట్టించండి అన్న అంటుంటే, అది చూద్దాం కంగారు పడకు, లాస్ట్ రోజు వేదిక మీద పిలుస్తానులే నిన్న. అలా 6 రోజులు మెల్లిగా గడిపేశాం. వాళ్ళందరినీ పిలిచి మాట్లాడాను, ఆ పిల్లలందరినీ, అమ్మ ఆడికి ఏదోలా ఒప్పించండి, ఆడు ఏడిచేస్తున్నాడు, కళ్ళు తుడుచుకోమంటే తుడుచుకోడు, బోర్ని ఏడుస్తాడు, ఏదోలా ఒప్పించి తీసుకెళ్ళిపోండి అంటే, లేదండి వాడు ఇంక ఒప్పుకోడండి, వాడు ఎప్పటి నుంచో ఫిక్స్ అయ్యాడు, రూపాయి కూడబెట్టాడు సెమినార్లో ఖర్చు చేద్దాం వచ్చిన పిల్లలకని అని అన్నప్పుడే అన్నాను, వద్దు నాన్న అసలు వద్దు, తప్పది నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు, వాడు బేదోడు, వాళ్ళ అమ్మకి ఏదో ఆపరేషన్ చేయించాలంటున్నాడు, సో ఆ టైంలో మనకు చేయకూడదు, న్యాయం కాదు ఇది, అన్యాయం ఇది, రేపు పొద్దున్న దేవుడు నన్ను లెక్క అడుగుతాడు, నేను ఆయనకి సమాధానం చెప్పుకోవాలి, వద్దు అని ఎంత బతిమలాడినా ఆ పిల్లలు కూడా ఒప్పుకోలేదు. ఇంకా లాస్ట్ రోజు మెల్లిగా అయిపోయింది, ప్రార్థన అంతా అయిపోయింది, ప్రార్థన చేసి జాగ్రత్తగా జారుకుందాం అన్న టైంలో వచ్చి గట్టిగా పట్టుకొని ఇంక వదలకుండా, అన్న ప్లీజ్ అన్న అంటుంటే, చివరికి నేను అన్నాను, సరే తీసుకుంటాను కానీ ఒకటే గుర్తుపెట్టుకో, రేపు పొద్దున్న అమ్మకి ఏది అవసరమైనా అన్నయ్య ఉన్నాడని మర్చిపోకో, వెంటనే ఫోన్ చేయి, అంతేగాని నువ్వు ఇవన్నీ ఇక్కడ ఇచ్చేసి నువ్వు అక్కడ అమ్మను బాధ పెట్టకు, అది న్యాయం కాదు. నేను హైదరాబాద్ వస్తాను మే నెలలోనే 1, 2, 3 వస్తున్నాను నేను, అప్పుడు వచ్చినప్పుడు నన్ను కలువు, మాట్లాడదాం, సో ఒకసారి అవసరమైతే అమ్మను కూడా తీసుకొద్దు కానీ నేను మాట్లాడతాను, ఏమైనా అవసరమైతే చూద్దామని చెప్పి పంపించా. ఇప్పటికీ మీ అందరి సమక్షంలో చెప్తున్నా, అతను ఇచ్చిన డబ్బులు అలాగే పక్కన పెట్టా, ఏం వాడలేదు. ఇంకా ఎందుకు వాడలేదంటే, రేపు పొద్దున ఎప్పుడైనా వాళ్ళ అమ్మకి అవసరం అయితే దానికి ఎంతో కొంత కలిపి నేనే ఇస్తాను తమ్ముడు. సో నాకేమనిపించిందంటే, ఇలాంటి ఉపవాసం చేసే మనుషులు ఉన్నారా, ఇలాంటి ఉపవాసం చేసే పిల్లలు ఉన్నారా, అది బేదల్లో ఉన్నారా అనిపించింది. కలిమిలో ఉన్న మనం ఇంకెంత గొప్ప ఉపవాసాలు చేయాలి. దేవుని కోసం ఉపవాసం అంటే మన పాపాన్ని మానడం ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. శరీరం ఎప్పుడు పాపం చేయమని ప్రోత్సహిస్తూనే ఉంటుంది, ఆ పాపం చేయి, ఈ పాపం చేయి, అది చేయి, ఇది చేయని. దాన్ని మానడం ఉపవాసం, నా దేవునికి ఇచ్చే కానుక. ప్రభువా సజీవ యాగముగా నా దేహాన్ని సమర్పిస్తున్న, రోమా 12:1. ఎందుకంటే ఆయన నిమిత్తం మనం ఉన్నాం. ఎందుకున్నాం మనం? ఆయన నిమిత్తం ఉన్నాం మనం. కాబట్టి నా దేహాన్ని సజీవయాగంగా నా ప్రభువుకు సమర్పిస్తున్నాను, నా యవ్వనాన్ని సమర్పిస్తున్నాను, నా కాలాన్ని సమర్పిస్తున్నాను, నా సమయాన్ని, నా ధనాన్ని, నా జీవితాన్ని, నాకున్న సమస్తాన్ని నా ప్రభు కొరకు నేను పెంటగాయించుకుంటున్నాను అన్నాడు పౌలు మహాభక్తుడు. అలాంటి ఉపవాసాలు మన బ్రతుకులో జరగాలి ప్రియమైన దేవుని సంఘమా. అలాంటి ఉపవాసాలు జరగాలి. నిత్యం మనం పాపం చేసుకుంటూ, బూతులాడుకుంటూ, నీతిమాలిన బతుకుతూ, పనికిమాలిన పనులు చేసుకుంటూ, వాళ్ళకి వీళ్ళకి అన్యాయాలు చేసుకుంటూ, అక్రమాలు చేసుకుంటూ, ద్రోహాలు చేసుకుంటూ బతికేసి నేను ఉపవాసం చేస్తానంటే అది దేవుడు అంగీకరించే ఉపవాసం కాదు. అది ఒక్కటే దేవుడు అంగీకరించేది కాదు. అన్నం మానేశాను ప్రభు అంటే సరిపోదు ప్రియులారా, మానేస్తే. కానీ దాన్ని ఎందుకొకందుకు వాడు. నువ్వు మానేసిన అన్నం ఆకలితో ఉన్నవాడు కడుపు నింపితే అది దేవుడికి ఇష్టం. ఈ సంవత్సరం నేను బట్టలు కొనుక్కోలేదు, ఎవడొకడు కొనివ్వు, లేనోడు కొనివ్వు. పాత బట్టలు కూడా ఇవ్వం, మనం దాచిపెట్టుకుంటాం. అలాగా కొత్తవ మాట అటుంచు, కనీసం పాతమైన ఇస్తామా? అసలు ఎంత నోరు తెరిచి అడుగుతారో కొంతమంది. అమ్మ ఏమైనా పాత చీరలు ఉంటే ఇప్పించండి అమ్మా అంటారు. నాకు జాలేస్తుంది అలాంటి వాళ్ళని చూసినప్పుడు. అర్రే పాపం అనిపిస్తుంది. అది కూడా ఇవ్వం మనం. ఎందుకు? ఇప్పుడు ముద్ద పెట్టడానికే మన చేయి ఖాళీ ఉండదట. మరి ఏమొచ్చిందో చేతికి? మనకు వచ్చిన డైలాగ్ కదా అది. ఏమంటాం మనం? చేయి ఖాళీ లేదు, అలాగెళ్ళు, మా ఆయనకి నలుగెడుతున్నాను. ఖాళీ లేదు చెయ్యి,
10 కేజీలు రాళ్ళే అని ఎటుకు తిరుగుతున్నావు చేతుల్లో, ఖాళీ లేనంత. అలా ఉంటారు కొంతమంది. అంటే ఒకటి ఇక్కడ కొంతమంది ఏమో మోసగాళ్ళు కూడా ఉంటారు. అందరూ డబ్బులు అడిగే వాళ్ళు అందరూ మంచోళ్ళు కాదు సుమా, అమ్మో చాలా దొంగలు వస్తుంటారు మన దగ్గర, జాగ్రత్తగా ఉండాలి. అలాగే అడుక్కునే వాళ్ళందరూ యథార్థవంతులు కాదు, దొంగలు ఉన్నారు కొంతమంది. వాళ్ళని బట్టి మంచోళ్ళకి కూడా విలువ లేకుండా పోయింది. ఎవరికైనా సాయం చేద్దామంటే భయం. అందుకే కనీస అవసరాలు, డబ్బులు అంటే నేనే ఎవరికి ఇవ్వను, కనీస అవసరాలు ఆహారం వస్త్రం ఇవి కనీస అవసరాలు. కాబట్టి ఆ కనీస అవసరాలు తప్పవు ముక్కు ముఖం లేనోడికి. తెలిసినోడికైతే వేరే విషయం. కాబట్టి ఆ మంచి ఉపవాసం మన జీవితంలో జరిగినప్పుడు ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నిన్ను ఇష్టపడతాడు. ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు ఆయన మాట విని ఆయన కోసం బ్రతుకు, నిన్ను ఆయన ఖచ్చితంగా హెచ్చిస్తాడు. నీ జీవితంలో నువ్వు చూస్తావు, రాసి పెట్టుకో. ఖచ్చితంగా ఇటు భౌతికంగా దీవెన పొందుకుంటావు, అటు ఆత్మీయంగా మరిన్ని దీవెనలు పొందుకుంటావు. నిన్ను ఆయన విడువడు, ఎడబాయుడు, నీకు తోడుగా ఉంటాడు, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను తలగా చేస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను వృద్ధిలోనికి తీసుకొస్తాడు. నా కుమారుడా, నువ్వు చేసిన దానికి రెట్టింపు ప్రతిఫలం ఇస్తున్నానని, నువ్వు విత్తిన దానికి విస్తారమైన దీవెన ఆశీర్వాదాలు నీ మీదకి నా మీదకి పంపిస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాడు. 10 మందిని సత్యానికి నడిపించు, ఆ దీవెన చూడు ఎంత బాగుంటుందో. 10 మందిని సత్యంలో నిలబెట్టు, ఆ ఆశీర్వాదం చూడు ఎంత బాగుంటుందో. అలాంటి మంచి మనస్సాక్షి మనం కలిగి అలాంటి ఉపవాసాలు మన బ్రతుకులో చేద్దాం, దేవుణ్ణి సంతోషపెడదాం. ఆయనకిష్టమైన ఉపవాసం మన బ్రతుకులో ఎప్పుడూ జరిగేలా చూసుకుందాం. అలాంటి ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి, సర్వకృపానిధి, ఇప్పటి వరకు విలువైన మీ మాటలతో మా హృదయాలు పోషించినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. ప్రభువా, మీ బిడ్డలను దీవించండి, మీ కృపలో వర్ధిల్లింపచేయండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి, మీ సన్నిధి కాంతి మీ బిడ్డల మీద ప్రకాశింపచేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని, సమస్త విధములైన కృపను తోడుగా ఉంచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి మమ్మల్ని నడిపించమని ప్రాధేయపడుతూ, మీకు ఇష్టమైన ఉపవాసం నిరంతరం మా బ్రతుకులో జరగడానికి సహాయం చేయమని ప్రాధేయపడుతూ, క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకొనుచు వేడుకొనుచు జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. లవ్ యు ఆల్.